హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గాడిని. ఈరోజు మేము ట్యూస్‌డే రికార్డ్ చేయబోతున్నాం. సో, మీరు ఫ్రైడే వింటారు. బట్ మీరు ఫ్రైడే వింటారు కాబట్టి హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ 'సలార్' అండ్ 'డున్‌కీ' ఆఫ్‌కోర్స్ ఈ సంవత్సరంలో ద బిగ్గెస్ట్ క్లాష్ నాకు తెలిసినంత వరకు. బేసిక్‌గా ఏందంటే ఆఫ్‌కోర్స్ 'రాజ్‌కుమార్ హిరాని' గారు, 'షారుఖ్ ఖాన్' గారు. అది బేసిక్‌గా మనకు చెప్పాలంటే మన 'రాజమౌళి' గారు, 'మహేష్' గారి సినిమా వచ్చినప్పుడు అటువంటి కాంబినేషన్ అనమాట బాలీవుడ్‌లో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ తెలుగు మూవీ అందరూ ఎదురు చూసే సినిమా 'సలార్' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' గారు అండ్ డైరెక్టర్ బై మన 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ గారు. సో 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆర్ చేస్తున్నారనిదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమైనా చూసుంటే. మీరిది వినేసరికి నేను 'డున్‌కీ' సినిమా చూసే ఉంటాను. బట్ మరొకసారి చెప్తున్నా 'సలార్' రివ్యూలో ఆ సినిమా గురించి మేము స్టార్టింగ్‌లో చెప్తాం. మాకు ఏమనిపించిందో. సో, అదొకటి చెప్తాం. సో, ఈరోజు యాస్ ప్రామిస్డ్ మేము డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'శ్యామ్ సింగర్ రాయ్' ఆఫ్‌కోర్స్. బేసిక్‌గా ఈ సినిమా నాకెందుకు మళ్ళీ చూడాలనిపించింది. జస్ట్ ఏదో ఒకటి నేను లిస్ట్ చూసుకుంటే అంటే నేను బేసిక్‌గా రాసుకున్నానండి. ఏందంటే నేను అన్నీ చూసే తెలుగు సినిమాలకి లిస్ట్ రాసుకొని ఓకే. ఈ సినిమా చేద్దాం, ఈ సినిమా చేద్దాం, ఆ సినిమా చేద్దాం అని బేసిక్‌గా ఒక మైండ్ సెట్‌లో ఉంటాననమాట. జస్ట్ ఎందుకో అరే! మళ్ళీ చూడాలనిపించింది అని చెప్పి మళ్ళీ ఈ సినిమా చూసాను. అండ్ నాకు యావరేజ్ అనిపించింది. బట్ అంటే బేసిక్‌గా ఫస్ట్ వాచ్‌కి అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు, సెకండ్ టైమ్‌కి చూసినప్పుడు ఏమన్నా మారిందా అంటే మొదటిసారి చూసినప్పుడు, రెండోసారి చూసినప్పుడు ఏమన్నా మారిందంటే పెద్దగా ఏం మారలేదు. ఫస్ట్ టైమ్ నాకు ఏదైతే సినిమాతో నాకుండే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, సెకండ్ టైమ్‌తో నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేదో ప్రాబ్లమ్ అని చెప్పి నేను ఎవరిని ఉద్ధరించడానికి ఏదో ఒకటి చెప్పడానికి నేను అట్లా చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఈ సినిమా ఇట్లా తీసుంటే, ఈ సినిమా లైక్ ఒక రేంజ్‌లో ఉండేదనేది నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. నాకు తెలిసి అంటే మెజారిటీ శాతం వాళ్ళు అగ్రీ చేస్తారు. కానీ కొంతమందికి అంటే నేను సినిమా చూసే కొద్దీ నాకెట్లా అనిపించిందంటే, యాక్చువల్లీ ఈ సినిమా బావుంది. కానీ నాలో ఉండే రైటర్ అంటే రచయిత ఎవడైతే ఉన్నాడంటే లేదు. అదట్లా గాదు. ఇది ఇంకా బాగా తీయొచ్చు. దీనమ్మ మొగుడులా తీయొచ్చు అనేదే నాకు నాకట్లా అనిపిస్తదనమాట. సో, అది ఈ సినిమా గురించి. సో, యాజ్ యూజువల్ ఈ క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్' వాళ్ళు మళ్ళీ మన 'వెంకటేష్' గారి 75 సినిమా 'సైంధవ్' సినిమా వాళ్ళు తీసినారు. ఆఫ్‌కోర్స్ ఆ సినిమా సంక్రాంతికొస్తుంది. అంటే రా రాబోతుంది సంక్రాంతికి. దిస్ మూవీ స్టార్స్ నేచురల్ స్టార్ 'నాని' గారు, 'సాయి పల్లవి' గారు, 'కృతి శెట్టి' గారు, 'మడవన సెబాస్టియన్' గారు, 'రాహుల్ రవీంద్రన్' గారు, 'జిషు సెన్‌గుప్త' గారు, 'మురళీ శర్మ' గారు, 'అభినవ్ గోమటం' గారు, 'మనీష్ వాధవా' గారు అదే మన 'మహంత్‌గా' నటించిన ఒకాయన. ఈయన యాక్చువల్లీ చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు ఇప్పుడు. ఏందంటే ఆ సినిమా 'పఠాన్' సినిమాలో పాకిస్తానీ జనరల్ ఉంటారు కదా! బ జాన్ అబ్రహాం వాళ్ళ బాస్ అనమాట. సో, జాన్ అబ్రహాం వాళ్ళ బాస్ అనమాట. ఆయన పేరు మనీష్ వాధవా. దాని తర్వాత సైకోథెరపిస్ట్‌గా చేసిన లీలా సామ్సన్ గారికి, జడ్జ్‌గా చేసినటువంటి శుభలేఖ సుధాకర్ గారికి, శివనారాయణ గారు, కృతి శెట్టి నాన్నగా చేసిన ఒక క్యామియో రోల్ శివనారాయణ గారు. దాని తర్వాత 'ప్రణవాలయ' పాటలో మాకు అనురాగ్ కుల్కర్ణి గారు కనిపిస్తారు. సింగర్ అనురాగ్ కుల్కర్ణి ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటదనమాట. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి మికీ జే మయర్ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఇందాక చెప్పినట్టు 'హాయ్ నాన్న' ఒక 'జెర్సీ', ఒక 'శ్యామ్ సింగారావు', ఇక 'హాయ్ నాన్న'. సో, ఏందంటే నాన్నగారు చెప్పినట్లాగా 'సాను' గారు ఎటువంటి సినిమాలు చేశారంటే ఎలా చెప్పాలి? 'సాను' గారు ఎలా చెప్పారంటే కాదు 'నాని' గారు ఎలా చెప్పారంటే 'సాను' గారు అన్ని లాంగ్వేజ్ మూవీస్ చేశారు. కానీ తెలుగుదైతే ఓన్లీ 'నాని' గారి సినిమాలు చేశారని చెప్పి. యాక్చువల్లీ ఈ సినిమాలో 'సాను' గారి విజువల్స్ చూస్తే నాకది అనిపించింది. ఏందంటే 'హాయ్ నాన్నలో' ఈ సినిమాకి నీకు యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తది. 'హాయ్ నాన్నలో' వాళ్ళు ఏం చేశారంటే నాకు తెలిసినంత వరకు అంటే బేసిక్‌గా ఆ విజువల్ యాస్థెటిక్ ఉంటది గదా! అంటే వాళ్ళు షూటింగ్ చేసే విధానం, ఆ లుక్కు అల్ట్రా క్లీన్‌గుండేసరికి అదొక కొత్త లుక్ తెప్పిస్తదనమాట. ఇది కొంచెం నీకొక మచ్యూర్డ్ అంటే ఎలా చెప్పాలో నాకు తెలీదు గానీ, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఆఫ్‌కోర్స్ అమేజింగ్ ఉంటది ఈ సినిమాలో. బట్ బట్ అంటే బేసిక్‌గా నాకదే అనిపించింది. ఇప్పుడు 'సాను' గారు ఫ్రేమింగ్సు, ఆయన చేసే లైటింగు అంటే బేసిక్‌లీ ఆయన సినిమాటోగ్రాఫిక్ స్టైల్ ఏదైతే ఉందో
అది బేసిక్‌గా నాకు ఈ సినిమా చూస్తే నాకర్థమైంది. అండ్ 'హాయ్ నాన్న' చూస్తే దాని తర్వాత ఈ సినిమా చూస్తే ఆయన స్టైల్ బేసిక్‌గా నీకు అర్థమైపోతది. ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి రీసెంట్ టైమ్స్ వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే రీసెంట్ టైమ్ ఆల్ టైమ్ అని చెప్పలేను గానీ, రీసెంట్ టైమ్స్‌లో నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు. సో, ఈ సినిమాకి మేజర్ సినిమాలో 'తాజ్ డెక్కన్' మొత్తం సెట్ చేశారు. దాని తర్వాత 'దసరా' సినిమాలో విలేజ్ సెట్స్ బేసిక్‌గా అండ్ దెన్ 'జెర్సీ' సినిమా అండ్ దెన్ 'హాయ్ నాన్న' సినిమా కూడా అదే చెప్పా కదా! 'నానిగారి' సినిమా అంటే గో టు ప్రొడక్షన్ డిజైనర్ ఇప్పుడు అవినాష్ కొల్లా గారు. యాక్చువల్లీ నేను ఎప్పుడో చెప్పేస్తా. ఈ సినిమాల్లో ఆయన చేసే పనంటే మాస్టర్ పీస్ అంతే. మాస్టర్ పీస్. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్స్. యెస్. అండ్ తెలుగు సినిమాకి కూడా పనిచేసిన ఒక ఎడిటర్ ఆఫ్‌కోర్స్ మన అప్‌కమింగ్ సినిమాకి కూడా ఎడిటర్ మన 'త్రివిక్రమ్' గారు కొత్త ఎడిటర్. నవీన్ నూలి గారు ఆఫ్‌కోర్స్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్. ఆయన 'జెర్సీ' సినిమాకి ఆయన గెలిచారు. బట్ ఈ సినిమాకి కూడా ఎడిటింగ్ చేసింది నవీన్ నూలి గారికి. ఫైట్స్ బై రవివర్మ గారు. కథ రాసినటువంటి సత్యదేవ్ జంగా గారికి. స్టోరీ డెవలప్‌మెంట్, డైలాగ్, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసినటువంటి రాహుల్ సంక్రిత్యాన్ ఆఫ్ 'టాక్సీవాలా' ఫేమ్‌కి. అండ్ దెన్ ఈ సినిమాకి నిర్మాత వెంకట్ బోయనపల్లి ఆఫ్‌కోర్స్ ఆయన సంస్థ 'నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్'. ఇది ఆయన నిర్మాతగా మొదటి సినిమా అనమాట. సో, డెబ్యూ మూవీ. అండ్ ఈ సినిమా డిసెంబర్ 24, 2021 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే బేసిక్‌గా నాకు బాగా గుర్తు. కోవిడ్ టైమ్‌లో వాళ్ళొక పోస్టర్ రిలీజ్ చేశారు. నీకు 'నాని' గారి సిల్హూయేట్ కనిపిస్తది. అంటే మొహం కనిపియదు. కానీ దాని పక్కన 'హౌరా బ్రిడ్జ్' కనిపిస్తది. ఆ పోస్టర్‌లో 'శ్యామ్ సింగ రాయ్' అని వాళ్ళొక టైటిల్ పెట్టారు. ఈ పోస్టర్ చూసి ఈ సినిమా ఏదో లైక్ అంటే దాని తర్వాత గట్టిగా టెక్నికల్ టీమ్ అదంతా పెట్టి డైరెక్టర్ ఆఫ్ 'టాక్సీవాలా' అంటే ఆ సినిమా కొంచెం ప్రామిసింగ్ ఉండుండే అని చెప్పి నేను బేసిక్‌గా హైప్ ఇచ్చుకున్నా. టీజర్ అయితే నాకు అమేజింగ్ అనిపించింది. కానీ దాని తర్వాత ట్రైలర్ జూసాను. ట్రైలర్ జూసిన తర్వాత నాకు ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం కిందకెళ్ళాయి. అంటే బేసిక్‌గా ట్రైలర్ మాత్రం యావరేజ్‌గుంది. దాని తర్వాత నాకు బాగా గుర్తు అంటే అప్పట్లో ఏమైందంటే అంటే లైక్ కోవిడ్ ఫుల్ వచ్చింది గదా! సో, యాక్చువల్లీ వాళ్ళ సినిమా కోవిడ్ వేవ్‌లో వాళ్ళు కంప్లీట్ చేశారనమాట. కానీ రిలీజ్ డేట్ దొరకట్లేదనమాట. సో, అప్పుడేమైందంటే అదే టైంలో అన్‌ఫార్చునేట్‌గా సీతారామ శాస్త్రి గారు చనిపోయారు. అండ్ దెన్ దాని తర్వాత 'పుష్ప' సినిమా వచ్చింది. దాని తర్వాత మన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' వచ్చింది. దాని తర్వాత అంటే ఇది నేను యాక్చువల్లీ అబ్జర్వ్ చేశాననమాట. నాని నాని గారు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఆయనకెప్పుడు సరైన రిలీజ్ డేట్ రాదనమాట ఆ సినిమాలు ఆడడానికి. 'జెర్సీ' సినిమాకి ఎండ్ గేమ్ జెర్సీ సినిమా ఎండ్ గేమ్‌కి ఒక వారం ముందు రిలీజ్ అయింది. ఈ సినిమా 'పుష్ప' అండ్ 'స్పైడర్ మ్యాన్‌తో' రిలీజ్ అయింది. 'టక్ జగదీష్', 'వి' ఆ 2 సినిమాలు కోవిడ్ ఉండడం వలన అవి ప్రైమ్‌లోన పెట్టేశారు. 'అంటే సుందరానికి' అన్ని పెద్ద సినిమాల తర్వాత ఆ సినిమా వచ్చింది. అండ్ దెన్ రీసెంట్‌గా 'హాయ్ నాన్న'. 'యానిమల్' హైపు దాని తర్వాత మధ్యలో 'సలార్' అండ్ 'డున్‌కి' పోటీ ఉన్నా సరే అంటే సినిమా హిట్ అయిందనుకో అది వేరే విషయం. థాంక్ గాడ్ తెలుగు ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్. బట్ ఆ మధ్యలో వచ్చేది. సో, ఏందంటే రిలీజ్ డేట్ అంటే ఎవడికి సక్కగా దొరకదు. బట్ ఫైనల్‌గా సినిమా వచ్చింది. సినిమా చూసాను. అండ్ నాకు సేమ్ అదే అనిపించింది. సినిమా యావరేజ్ అనిపించింది. అండ్ కుడ్ హావ్ బీన్ వే బెటర్. అంటే ఇంకా చాలా బాగా తీయొచ్చు అనిపించింది. అండ్ దెన్ ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాడు. నాకెందుకో ఈ సినిమా మళ్ళీ చూడాలనిపించింది. సో, సినిమా మళ్ళీ చూసాను. అండ్ బేసిక్‌గా ఏమైనా మారిందంటే ఏం మారలేదు. అంటే బేసిక్‌గా సినిమా స్టిల్ లైక్ యావరేజ్‌గుంది. అండ్ ఇంకా బాగా తీయొచ్చు. ఆబ్వియస్‌గా సినిమాకి బెస్ట్ పార్ట్ అంటే ఆ మొత్తం ఫ్లాష్ బ్యాకు. కానీ మొత్తం అంత ఇన్ డెప్త్‌గా మేము పూర్తిగా మాట్లాడతాం. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బొచ్చెడున్నాయి. సో, రపారప్ప చెప్పేద్దాం. సో, ఏమైందంటే రాహుల్ సంకృత్యాన్ గారికి 'ది ఎండ్' అని ఒక సినిమాతో ఆయన డెబ్యూ చేశాడనమాట. కానీ ఆ సినిమాకి చాలా లిమిటెడ్ రిలీజ్ ఉండుండే థియేటర్స్‌లో. సో, ఆ సినిమా బేసిక్‌గా ఎక్కువ ఆడకపోవడం వలన ఆయన నిర్మాతలు కన్విన్స్ చేయడం అనేది అది చాలా కష్టమైందనమాట. ఈ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలతో. ఎందుకంటే మనం నిర్మాతలకేంటంటే నువ్వు రొటీన్ రొట్ట తీస్తే వాళ్ళకి డబ్బులు తిరిగొస్తాయని వాళ్ళకొక నమ్మకం ఉంటది. కానీ ఇటువంటి ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ తీయాలంటే వాళ్ళకి బేసిక్‌గా భయం ఉండేది. అరే! దీంట్లో డబ్బులు పెట్టి మన డబ్బులు మాకు తిరిగొస్తాయా అని చెప్పి. సో, అప్పుడేమైందంటే ఆ టైంలో 'టాక్సీవాలా' సినిమా ఆయన రాశారనమాట. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'గీతా ఆర్ట్స్' వాళ్ళు ఆ సినిమా ప్రొడ్యూస్ చేసి ఆ సినిమా ఆడింది. ఆఫ్‌కోర్స్ అది ఆయన సెకండ్ సినిమా. బట్ ఆ సినిమా ఎందుకు ఆడిందంటే చాలా తక్కువ అంటే మనకందరికి గుర్తు సినిమాకి రిలీజ్ అయ్యే ముందు సినిమా లీక్ అయింది. ఇంకోటేందంటే బడ్జెట్ చాలా
చాలా చిన్నగుండుండే. కానీ అప్పట్లో విజయ్ దేవరకొండ గారు స్టార్‌డమ్ అదంతా పీక్స్‌లో ఉండుండే. సో, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే చాలా తక్కువ రేటుకి అమ్మితే ఆల్మోస్ట్ నాకు తెలిసి సినిమా ఆల్మోస్ట్ లైక్ 30,00,00,000 షేర్ చేసింది. లేకపోతే 25,00,00,000 షేర్ చేసింది 'టాక్సీ' వాళ్ళ. బట్ వాళ్ళు అమ్మేదానికంటే అది ఎక్కువ డబ్బులు చేసింది కాబట్టి సినిమా అంటే చాలా ఎక్కువ డబ్బులు చేసింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో, ఆ సినిమాకి ఆబ్వియస్‌గా ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చిందానికి. కానీ ఆ సినిమా ఆడిన ఆ సినిమా ఆడినా సరే స్టిల్ ఆయన మళ్ళీ నిర్మాతలు దగ్గరికెళ్ళి కథలు నరేట్ జేస్తుంటే స్టిల్ ఇంకా, ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నారనమాట. సో, అప్పుడేమైందంటే ఒక గ్యాప్ వచ్చిందనమాట. 'టాక్సీ' వాళ్ళ టు 'శ్యామ్ సింగర్ రాయ్.' యాక్చువల్లీ బేసిక్‌గా 3 సంవత్సరాల గ్యాపు. 'టాక్సీ' వాళ్ళు నవంబర్ 2018లో అయితే ఈ సినిమా డిసెంబర్ 2021లో వచ్చింది. సో, బేసికల్లీ 3 ఇయర్స్. దాని తర్వాత ఏమైందంటే కోవిడ్ వచ్చింది. సో, యాక్చువల్లీ దానికి ముందు ఏమైందంటే 'టాక్సీ' వాళ్ళ ఒక సంవత్సరం తర్వాత 'సత్యదేవ్ జంగ' గారు ఎవరంటే ఆయన యాక్చువల్లీ ఒక స్క్రిప్ట్ కోఆర్డినేటర్ అనమాట. స్క్రిప్ట్ అసిస్టెంట్ రైటరు. సో, యాక్చువల్లీ ఒక సినిమా ఉంటది. ఆ సినిమా తీసిన డైరెక్టర్ పేరు మర్చిపోయాను గానీ, ఒక సినిమా ఉంటదనమాట. 'ఫిల్మ్ బై అరవింద్' అని. అది రాజీవ్ కనకాల గారుంటారు ఆ సినిమాలో. ఆ సినిమాకి స్క్రిప్ట్ ఐ థింక్ కోఆర్డినేటర్‌గా లేకపోతే స్క్రిప్ట్ అసిస్టెంట్ రైటర్‌గా ఆ సినిమాకి ఆయన పనిచేశారనమాట. సో, ఆయన ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉండేవారు. కానీ పూర్తిగా రైటర్ అవ్వడానికి ఆయన ప్రయత్నంలో ఉన్నారనమాట. సో, ఏమైందంటే యాక్చువల్లీ ఆయనకి రాహుల్ సంక్రిత్య అని ఎప్పటినుండో తెలుసనమాట. సో, ఎప్పటినుండో తెలిసేసరికి ఆయన 3 సంవత్సరాలు సత్యదేవ్ జంగ గారు ఈ 'శ్యామ్ సింగరాయ్' ఆయన కథ మీద 3 సంవత్సరాలు దాని మీద పనిచేసి, ఈయనకి ఆయన నుండి ఎప్పటినుండో తెలుసని చెప్పి, అప్పుడు రాహుల్ గారు ఆయన కలిసి "నీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉందా?" అని చెప్పి ఆయన ఈ సినిమా కథ చెప్పారనమాట. 2019లో జరిగింది. ఆయనకొక సింపుల్ లైన్ చెప్పారనమాట. ఏందంటే, కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఒక రీఇన్‌కార్నేషన్ స్టోరీ బేసిక్‌గా. సో, వాళ్ళేం జేశారంటే ఆయనకి చాలా నచ్చింది. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు బేసిక్‌గా డైరెక్టర్ రాహుల్. ఆయన ఎందుకు ఎక్సైట్ అయ్యిందేంటంటే, ఆయన యాక్చువల్లీ బెంగాల్‌కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే, అది చాలా సాహిత్యంతో అది చాలా రిచ్‌గుంటది. అక్కడ ఉండే ఆర్ట్స్ గానివ్వండి, సాంప్రదాయాలు గానివ్వండి, ఇంకోటేంటంటే బెంగాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చదువుకున్నోళ్ళు. దాని తర్వాత వాళ్ళ కల్చర్‌కి పరంగా ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో అది విపరీతం అంటే చాలా పెద్దగుంటది. ఇంకోటేందంటే 1970స్ బెంగాల్‌లో అది చాలా ఇంట్రెస్టింగ్ టైమ్ అనమాట. ఎందుకంటే ఒక బోలెడన్ని విషయాలు లేకపోతే బోలెడన్ని జరుగుతున్నాయి ఆ టైంలో ఇండియాలో. సో, నక్సల్బరీ ఒక అప్రైజింగ్ ఉండేదనమాట. బంగ్లాదేశీ లిబరేషన్ వార్ ఉండేది 1971లో. దాని తర్వాత ఎమర్జెన్సీ ఉండుండే 1975లో. సో, బేసిక్‌గా ఏందంటే ఆ టైంలో ఇండియాలో కమ్యూనిజం అది విపరీతంగా నడుస్తుందన్నమాట. అది బేసిక్‌గా ఒక ఉప్పెన. ఒక కమ్యూనిజం ఉప్పెన బేసిక్‌గా అది పబ్లిక్‌లోకి ఎళ్తుందన్నమాట ఫుల్‌గా. అండ్ దెన్ దానికి సెంటర్ ఏంటంటే బెంగాల్ అనమాట. సో, బేసిక్‌గా నిజమైన జీవితంలో 'శ్యామ్ సింగర్ రాయ్‌లు' వాళ్ళు బేసిక్‌గా నడి రోడ్‌లో తిరుగుతూ ఉంటారనమాట కలకత్తాలో. ఏందంటే లిటరేచర్‌కి చాలా రిచ్‌గా పరంగా. దాని తర్వాత సమాజంలో మనం ఎటువంటి మార్పులు చేయగల అంటే చేయగల్ సమాజంలో ఎటువంటి మార్పులు వాట్ చేంజెస్ కెన్ వి మేక్ ఇన్ సొసైటీ అనమాట. సో, ఈ ఈవెంట్‌లన్నీ జరుగుతుంటే అవి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ పీరియడ్ సెటప్పు మేము బేసిక్‌గా తీసుకున్నాం. సో, అప్పుడేమైందంటే కోవిడొచ్చింది. సో, లాక్‌డౌన్ టైంలో మొత్తం క్యారెక్టరైజేషన్స్, స్టోరీ, దాని తర్వాత స్క్రీన్ ప్లే అదంతా సెట్ చేసి, సో, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే, ఈ రోల్‌కి ఒక్కడే సెట్ చేయగలడని చెప్పి, సో, వాళ్ళ నాన్నగారిని వాళ్ళు సెలెక్ట్ చేశారన్నమాట. ఆయన కథ నరేట్ చేశారు. అండ్ దెన్ యాక్చువల్లీ జస్ట్ 'శ్యామ్ రాయ్' అనమాట. నాని గారు నాన్నగారికి ఒక సజెషన్ ఇచ్చారు. ఏందంటే, "మేము బెంగాల్‌లో తీసినాం కదా! 'సింగ్' అని పెడితే ఇంకా బావుంటుందని" చెప్పి అప్పుడు పూర్తి టైటిల్ వచ్చిందనమాట. 'శ్యామ్ సింగా రాయ్' అని చెప్పి వాళ్ళు ఆ టైటిల్ రె రె ఆహ్, రిజిస్టర్ చేసి వాళ్ళు సినిమా అనౌన్స్ చేశారు బేసిక్‌గా. దాని తర్వాత హీరోయిన్ అంటే కాస్టింగ్ సంగతి అండ్ దెన్ యాక్చువల్లీ సినిమాకి ఇంట్రెస్టింగ్ ఏందంటే, సో, ఫస్ట్ ఈ సినిమాకి నిర్మాత మీకు గుర్తుంటే మొన్న నాగవంశీ గారు. సో, ఈ సినిమాకి ఫస్ట్ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్'. కానీ ఇప్పుడేమైందంటే, నాగవంశీ గారికి బడ్జెట్ కంట్రోల్ అంటే మనం సినిమా లిమిటెడ్ బడ్జెట్‌లో తీద్దాం అనేది ఆయన అనుకున్నారు. కానీ, కానీ
అది నానిగారికి అస్సలు ఇష్టం లేదు. సో, ఆయనేం జేశారంటే, నానిగారు నిర్మాతలు మార్చేసి, అప్పుడు వెంకట్ బోయనపల్లి గారు వచ్చేసి, ఆయన ఫస్ట్ మూవీ అంటే ఆయన సొంత సంస్థ పెట్టుకొని 'నిహారిక ఎంటర్‌టైన్స్' పెట్టుకొని, సొంత బ్యానర్ పెట్టి, దాని తర్వాత ఆయన నిర్మాతగా డెబ్యూ అయ్యారు. సో, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ చేంజ్ అయింది. ఏందంటే బడ్జెట్ పరంగా నాకు ఎటువంటి కాంప్రమైజ్ వద్దు. నాకు ఇష్టం వచ్చినట్టు మేము డబ్బులు ఖర్చు పెడతాం. అవుట్‌పుట్ తీసుకొస్తాం అని చెప్పి నాన్నగారు ఫుల్ క్లారిటీలో ఉన్నారనమాట. సో, కాస్టింగ్ సంవిధానానికొస్తే ఆ పలానా పాత్ర ఏదైతే ఉందో 'మైత్రేయిది' వాళ్ళకేం కావాలంటే ఒక అద్భుతమైన ఒక నటుడు. బట్ అట్ ద సేమ్ టైమ్ క్లాసికల్ డాన్సింగ్ వచ్చే ఒక వ్యక్తి అనమాట. సో, దానికుండే వన్ అండ్ ఓన్లీ పర్సన్ అయితే మన సాయి పల్లవి గారు. సో, సాయి పల్లవి గారు క్యాస్ట్ అయ్యారు. దాని తర్వాత ఆ 2 క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఏంటంటే సారీ 2 హీరోయిన్ పార్ట్స్ ఏంటంటే, సో, యాక్చువల్లీ రాహుల్ గారు 'ఉప్పెన' సినిమా చూసారు. సో, ఏమైందంటే ఈమె అమ్మాయి చేయగలదా? ఎందుకంటే చాలా చిన్న పిల్ల కాబట్టి. సో, వాళ్ళొక ఫోటో షూట్ చేశారు. దాని తర్వాత ఒక ఆడిషన్ చేశారు. దాని తర్వాత ఆయన కన్విన్స్ అయ్యారు. ఓకే. ఈ క్యారెక్టర్ ఈమె ఈమె షీ కెన్ డూ థిస్ క్యారెక్టర్ అని చెప్పి ఆమె క్యాస్ట్ చేశారన్నమాట. కానీ హార్డెస్ట్ రోల్ ఏంటంటే మన 'మెడానా సెబాస్టియన్' గారి క్యారెక్టర్. సో, ఆ పలానా క్యారెక్టర్‌కి వాళ్ళేం చేశారంటే ఆల్‌మోస్ట్ ఒక 10 లేకపోతే 12 ఆర్టిస్ట్‌లు వాళ్ళు ఆడిషన్ చేశారు. కానీ ఎవ్వరు సెట్ అవ్వలేదు. మొత్తానికి 'మడ్డావన్' గారు సెట్ అయ్యి, దాని తర్వాత వాళ్ళు క్యాస్ట్ చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి, బట్ అది ఎవరికి సూట్ అవ్వట్లేదు. ఈమెకే సూట్ అవుతుందని చెప్పి ఆమెను తీసుకున్నారు. సో, ఫైనల్‌గా ఏందంటే సినిమా లాంచ్ అయింది. డిసెంబర్ 11, 2020న సినిమా లాంచ్ అయింది. దాని తర్వాత షూటింగ్ అయితే డిసెంబర్ 21, 2021న వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో, యాక్చువల్లీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లిటరల్లీ ఒక సంవత్సరం తర్వాత సినిమా రిలీజ్ అయింది. డిసెంబర్ 2021, 2020లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తే, డిసెంబర్ 24, 2021 సినిమా రిలీజ్ అయింది. సో, యాహ్! బేసిక్‌గా ఒక సంవత్సరం. కానీ వాళ్ళెక్కడ షూటింగ్ చేశారంటే హైదరాబాద్ అండ్ కలకత్తాలో వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. హైదరాబాద్ అంటే వాళ్ళు నిజంగానే కలకత్తాకెళ్లారనేదే నీకట్లా కనిపిస్తది. కానీ ఆ మొత్తం ఆ మొత్తం ఆ నడి రోడ్ సెట్ ఉంటది గదా! శ్యామ్ గాడి ఇల్లు ఉంటది గదా! ఒక గ్రీన్ హౌస్ అనమాట. అది దాంతో పాటు ఆ మొత్తం కాళీఘాట్ టెంపుల్ సెట్ వాళ్ళు హైదరాబాద్‌లో వాళ్ళొక సెట్ ఏసారనమాట. సో, ఏంటది డిసెంబర్ 21 వాళ్ళు షూటింగ్ మొదలైతే 2020లో జులై 21, 2021లో షూటింగ్ మొత్తం వాళ్ళు కంప్లీట్ చేశారు. సో, వాళ్ళు ఎక్కడ షూటింగ్ చేశారంటే అంటే నేను మళ్ళీ చెప్తా. ఇంకోటి ఆ స్టార్టింగ్ సీన్ ఉంటది గదా! ఏందంటే ఆ ఇన్‌టచబుల్ అంటే ఫ్లాష్ బ్యాక్‌లో స్టార్టింగ్ సీన్. వాడు ఆ ఇన్‌టచబుల్ మనిషిని వాడు ముట్టుకుంటాడు గదా! అప్పుడేమైందంటే అంటే 400 కిలోమీటర్ దూరంలో కలకత్తా నుండి ఒక ఊరికెళ్ళి వాళ్ళ సీన్ అక్కడ వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. సో, ఈ సినిమాకి అన్‌డౌటెడ్‌గా హైలైట్ ఏందంటే ఆబ్వియస్‌గా ఆ కాళీఘాట్ టెంపుల్ సెట్. సో, అది యాక్చువల్లీ హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో 10 ఎకరాలు వాళ్ళు తీసుకొని ఒక 5 లేకపోతే 10 ఎకరాలు వాళ్ళు తీసుకొని, వాళ్ళు మొత్తం ఆ సెట్టు వాళ్ళక్కడ కట్టారనమాట. సో, సినిమాలో మీరు చూసే కొద్దీ అది యాక్చువల్లీ వీఎఫ్ఎక్స్‌తో వాళ్ళు ఎన్హాన్స్ చేశారనమాట. అదంతుండదు. మీరు యూట్యూబ్‌కెళ్తే మీకు వీడియో కనిపిస్తుందనమాట. బట్ ఈ కాళీఘాట్ టెంపుల్ సెట్ ఖర్చు 6,5,00,00,000 అండ్ యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద సినిమా వాళ్ళక్కడే తీశారనమాట. ఎందుకంటే ఈ సినిమాకి వెస్ట్ బెంగాల్‌కుండే ఒక నేపథ్యం ఉండేసరికి వాళ్ళేం జేశారంటే, ఒక 100 ఏళ్ళు కాళీ టెంపుల్ వాళ్ళు కట్టారనమాట. దీన్ని కట్టడానికి వాళ్ళేం వాడుకున్నారంటే, బ్రిక్స్ వాడారు, క్లే గూడా వాడారు. ఎందుకంటే, ఆ ఒక ఆథెంటిక్ ఫీల్ తీసుకురావడానికి మేమొక ఓల్డ్ టెంపుల్లు కట్టడానికనమాట. దాని తర్వాత 1200 వర్కర్సు 2 నెలలు వాళ్ళు మొత్తం కష్టపడి ఈ సెట్టు 10 ఎకరాల్లో హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో వాళ్ళు మొత్తం కట్టారు. ఇంకో హైలైట్ ఏందంటే ఆథెంటిసిటీ దాని తర్వాత ఆ సెట్‌కుండే ఒక ఫీల్ అంటే ఆ సెట్ రియలిస్టిక్‌గా రావడానికి వాళ్ళేం జేశారంటే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పనిచేసేవాళ్ళు లిటరల్లీ వెస్ట్ బెంగాల్ నుండి వాళ్ళు హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఎందుకంటే అదే చెప్తున్నా గదా! ఆ మొత్తం యునీక్ స్టైలు ఆ వెస్ట్ బెంగాల్ సెటప్పు, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా ఆథెంటిక్‌గా ఉండాలని జెప్పి వాళ్ళంతా కష్టపడ్డారనమాట. కానీ ఆ సెట్‌కి అన్‌ఫార్చునేట్‌గా ఏమైందంటే అప్పుడు విపరీతమైన వర్షాలొచ్చాయనమాట. దాని తర్వాత సెట్ యాక్చువల్లీ డ్యామేజ్ అయిందనమాట. సో, సెట్‌కి అది బేసిక్‌గా ఆల్‌మోస్ట్
యాహ్! సెట్‌కి చాలా డ్యామేజ్ అయింది. సో, వాళ్ళేం చేసినారంటే ఒక 10 రోజులు తీసుకొని దాని తర్వాత ఇంకో అంటే ఆ సెట్ మళ్ళీ కట్టడానికి 10 రోజులు బట్టి 2,00,00,000 ఖర్చయిందనమాట. సో, అది చాలా, చాలా లాస్ అయిందనమాట. కానీ స్క్రీన్ మీద మీరు చూసే కొద్దీ ఎంత అందంగుంటదంటే అంత అందంగుంటది. దాని తర్వాత ఏమైందంటే బేసిక్‌గా రాహుల్ గారు జెప్తారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీతో పనిచేయడం ఎట్లుందని జెప్పి, బేసిక్‌గా ఈ సినిమాకి 2 పాటలు రాశారాయన. ఒకటి ఆబ్వియస్‌గా సిరివెన్నెల ఇట్స్ ఫిట్టింగ్ అండ్ ఒక అద్భుతమైన ఒక లెజెండ్‌కి. ఇంకోటేంటంటే ఆహ్, ప్రణవాలయ యాహ్! ఆ పాట ఉంది కదా! సో, ఆ 2 పాటలు 'ప్రణవాలయ' దాని తర్వాత 'సిరివెన్నెల' 2 పాటలు రాసేది సీతారామ శాస్త్రి గారు. సో, అంటే బేసిక్‌గా ఈ సినిమాకి రాయడానికి ఆ స్కోప్ ఉండుండే. బట్ యాక్చువల్లీ ఫస్ట్ ఆయనకి డౌట్ ఉండుండే. ఆయన దగ్గరికెళ్ళి ఎట్లా ఉంటదని జెప్పి. బట్ యాక్చువల్లీ వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారనమాట. 'రాహుల్ సంక్రిత్య' నేను 'సిరివెన్నెల' గారు ఈ సినిమాలో పనిచేసే కొద్దీ. ఎందుకంటే ఆయన పనిచేసే ఎనర్జీ ఏదైతే ఉందో, అప్పుడు నేనెప్పుడు గెస్ జేసేవాడిని గాదు. ఏందంటే అవి యాక్చువల్లీ ఆయన ఆఖరి రోజులు. అండ్ దెన్ యాక్చువల్లీ ఆయన ఐసీయూకెళ్ళక ముందు మేము కొంచెం అంటే ఆయన చాలా జోవియల్‌గుండేవారు. చాలా సంతోషంగుండేవారు. దానికి ముందు మేము మాట్లాడాం దానికి ముందు. కానీ అనుకోకుండగా ఆయన చనిపోయారు సినిమాకి ముందు. సో, వి రియల్లీ మిస్ యూ లాట్ సిరివెన్నెల గారు. సో, అండ్ దెన్ ఫైనల్‌గా ఏందంటే రిలీజ్ డేట్ కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పీక్ టైము. దాని తర్వాత వారానికి ముందు 'పుష్ప' రిలీజ్ అయింది. దాని తర్వాత ఎక్కువ థియేటర్స్ లేవు. అంటే కండిషన్ చాలా టఫ్‌గున్నాయనమాట. కానీ ఫైనల్‌గా డిసెంబర్ ఎక్స్‌క్యూజ్ మీ. డిసెంబర్ 24, 2021 సినిమా రిలీజ్ అయిందనమాట. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిందనుకుంటా. బట్ సినిమా సక్సెస్ అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఇంతకంటే విచిత్ర సినిమా నా జీవితంలో చూడలేదు. ఏందంటే సినిమా బడ్జెట్ ఒక 40 లేకపోతే 60,00,00,000 బేసిక్‌గా. కానీ వాళ్ళ సినిమా సగానికి అమ్మి లిటరల్లీ ఒక 20 లేకపోతే 25,00,00,000కి అమ్మి మొత్తానికి సినిమా 27,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా హిట్‌గా నిలిచింది. అదైతే నాకు అర్థం కాదు. అంటే నువ్వు అన్ని డబ్బులతో అంటే నువ్వు సినిమా అంత బడ్జెట్ పెట్టి కనీసం నువ్వు 40కి అమ్మాలి కదా! 40 కాకుండా నువ్వు దానికి సగం రేట్ నువ్వు అమ్మితే ఏమో! బట్ నాకు తెలిసి ఓటీటీ, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ వాళ్ళు మొత్తం టేబుల్ ప్రాఫిట్ జేసుంటారు. సో, వాళ్ళకి థియేటర్స్ ఏమొచ్చినా సరే వాళ్ళకి సగానికి అమ్మి, వాళ్ళు ఎలాగో అంటే ప్రొడ్యూసర్‌కి ఎలాగో వాడికి ప్రాఫిట్స్ వచ్చేసాయి కాబట్టి యాహ్! అంటే నిర్మాత గాడికి వాడికి ఎట్లాగో లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి సినిమా బేసిక్‌గా విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ పరంగా. బట్ ఎవడికైనా తెలియకపోతే ఈ సినిమా ఆడింది. సో, అదొకటే చెప్తా. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కథా సంగతానికొస్తే అంటే అందరికి తెలిసిన విషయమే. కానీ నేను సింపుల్‌గా చెప్తా. నేను ఎక్కువ టైం తీసుకోను. సో, బేసిక్‌గా సినిమా ఓపెన్ అవుతది. కొన్ని అంటే అవి గజ్జలా ఏదో ఒకటి. కానీ బెల్స్ ఉంటాయండి. సో, ఆ బెల్స్ ఏంటంటే ఒక పడవలో అవి ఆహ్, ఆహ్, నిప్పులో కాలుతూ ఉంటదనమాట. దాని తర్వాత దాని తర్వాత నీకు టైటిల్ కనిపిస్తది. సో, ఒకడుంటాడు వాసు. ఇది మన ప్రెజెంట్ డేలో నానిగారు. వాడికి సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. సో, వాడేదో కథ రాస్తాడు. కానీ వాడు షార్ట్ ఫిల్మ్‌కి ఎవడు దొరకట్లేదు. ఒక అమ్మాయి ఉంటది. ఆమె పేరేందో నిజంగా నాకు తెలీదు. ఆమె పేరు కృతియేనా? ఆమె పేరేందిరా? ఆమె పేరు ఆమె పేరు కీర్తి అనమాట. సో, కీర్తి ఆ అమ్మాయిని బేసిక్‌గా వాడు యాక్చువల్లీ ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. సో, వాడు అంటే బేసిక్‌గా వాడు బ్రతిమాలి అమ్మాయి ఓకే అంటది. సో, ఆ సినిమా సక్సెస్ అయ్యి ఒక నిర్మాత ఆయన దగ్గరకొచ్చి సినిమా తీద్దాం మేము రెడీ అయ్యాం అని చెప్పి వాడొస్తాడు. ఆడొచ్చిన తర్వాతే కానీ వాడికి ఏమవుతదంటే విచిత్రంగా వాడికేదో లైక్ కలర్ అంటే వాడికి అప్పుడప్పుడు ఏమవుతదంటే వాడు టెన్షన్ పడినప్పుడు వాడి చెవి నుండి రక్తం కారుతదనమాట. అది ఎందుకు జరుగుతుందో ఎవడికి తెలీదు. సో, ఏమవుతదంటే వాడు సినిమా తీస్తాడు. సినిమా సూపర్ హిట్ అవుతది. దాని తర్వాత అదే సినిమా ఒక పాపులర్ బాంబేలో ఉండే ప్రొడ్యూసరు వాడితో సినిమా తీయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ అదే రోజు ఏమవుతదంటే వాడి మీద ప్లేజరిజం కేస్ వాళ్ళు పెడతారు. ఏందంటే మా స్టోరీ కాపీ కొట్టి అంటే ఒక కంపెనీ ఉంటది.
ఎస్ఆర్ పబ్లిషర్స్ అని. వీడు మా స్టోరీ కాపీ కొట్టి వాడు సినిమా తీశాడని చెప్పి వాడి మీద కేసేసి వాడిని బొక్కలో తోయడానికి వాడు కోర్టుకి రప్పిస్తారనమాట. కోర్టుకి రప్పించిన తర్వాత వాడొక లాయర్‌ని ఇప్పిస్తాడు. ఇది మన మడాని సెబాస్టియన్ గారు పోరాడుతూ ఉంటది. ప్రాసిక్యూషన్ సైడ్ అయితే మురళీ శర్మ గారు. సో, ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో, మొత్తానికి ఏమవుతదంటే ఆడికి ఏదో ఒకటి తెలుస్తది. ఏందంటే, ఆ ఎస్ఆర్ పబ్లిషర్స్ ఇంకెవరో గాదు. ఎవరో ఒక వ్యక్తి ఉండేవారు 'శ్యామ్ సింగ రాయ్' అని జెప్పి. సో, 'శ్యామ్ సింగ రాయ్' గురించి ఒక సైకోథెరపిస్ట్ ఉంటదనమాట. వీడికేదో విచిత్రంగా జరుగుతుంది. అసలు వీడెవడు? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని జెప్పి వాళ్ళు హిప్నోసిస్ చేస్తారనమాట. హిప్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకేం తెలుస్తదంటే, వీడు ఇంకెవడో గాదు. వీడు వీడు యాక్చువల్లీ రీఇన్కార్నేషన్ ఆఫ్ 1970స్ బెంగాల్‌లో 'శ్యామ్ సింగ రాయ్' అని ఒకడు ఉండేవాడు. ఇప్పుడు ఇంటర్వల్ వస్తదన్నమాట. ఒక రివీల్ ఉంటదన్నమాట. సో, 'శ్యామ్ సింగ రాయ్' ఎవడేంటంటే వాడు చాలా చదువుకున్నోడు. చాలా చదువుకున్నోడు. వాడొక ఇన్‌ఫ్లూయెన్షియల్ సోషల్ రిఫార్మర్ అనమాట. కానీ వాడికేముందంటే వాడికొక కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ ఉంటాయనమాట. వాడిది ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ. సో, వాడికి ముగ్గురు అన్నయ్యలుంటారు. సో, వాడికో 2 పెద్ద అన్నయ్యలు. ఇది వాడికి అస్సలు ఇష్టం ఉండదనమాట. సో, వాళ్ళేం జెప్తారంటే, "ఇది మాకిష్టం లేదు. ఇక్కడి నుండి ఎళ్ళిపో" అని జెప్పి అంటే వాడే ఎళ్ళిపోతాడు. ఇవన్నీ గాకుండా. బట్ వాడు వెళ్ళే పడవలో ఏంటంటే వాడికి డ్రైవర్ లేడనమాట. అంటే నడిపేవాడు ఎవడు లేడనమాట. సో, ఏమవుతుందంటే వాడు ఆ రోజు గుడికెళ్తాడు. వాడు యాక్చువల్లీ నాస్తికుడు. వాడు ఆ రోజు గుడికెళ్ళి నవరాత్రి రోజు వాడు గుడికెళ్తాడు. అక్కడ వాడొక అమ్మాయిని చూస్తాడు. అమ్మాయి పేరు మైత్రేయి. ఆమె ఒక దేవదాసి. ఇది మన సాయి పల్లవి గారు. సో, ఏందంటే వాడు అమ్మాయి చూసి వాడు బేసికల్లీ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట. అమ్మాయితో వాడు ప్రేమలో పడతాడనమాట. బట్ ఈ అమ్మాయి ఏంటంటే ఒక దేవదాసి. ఏందంటే గుడికి బేసిక్‌గా వాళ్ళు బానిసలు. అంటే దేవుడికి బేసిక్‌గా బానిసలు. వాడు గుడికి యూ నో బేసిక్‌గా వాళ్ళు పూజలు చేయాలి. లేకపోతే వాళ్ళు డాన్సులు చేయాలి. ఇది చేయాలి, అది చేయాలని చెప్పి. సో, బేసిక్‌గా ఒకరోజు ఏమైందంటే ఒక పంతులుంటాడు. వాడొక ఈవిల్ ప్రీస్ట్ అనమాట. వాడి పేరు మహంతు. ఒకరోజు ఒక అమ్మాయిని అంటే ఒక చిన్న అమ్మాయిని ఆల్‌మోస్ట్ బేసిక్‌గా వాడు రేప్ చేసే కొద్దీ ఈ అమ్మాయి నో అంటది. ఈ అమ్మాయిని వాడు తన్ని అమ్మాయి మీద వాడు ఉచ్చబోసి ఈ విషయం శ్యామ్‌కి తెలుస్తది. వాడేం చేశాడంటే వాడు కత్తి తీసుకొని వాడికి మన 'ఉప్పెన' సినిమాలో కటింగ్ చేపిచ్చి చంపేస్తాడు. దాని తర్వాత వాడు మైత్రేయిని పెళ్లి చేసుకుంటాడు. మైత్రేయి వాడు కొత్త పేరు పెడతాడన్నమాట. రోజీ అని చెప్పి. సో, రోజీ అని చెప్పిన తర్వాత ఏంటంటే యాహ్! వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు బెంగాల్‌కెళ్తారు. అండ్ దెన్ బేసిక్‌గా అక్కడ ఉండే దేవదాసీలందరినీ అంటే ఆహ్, విడదీయడానికి విడదీయడానికి కాదు. యాక్చువల్లీ విడుదల చేయడానికి. యాహ్! అక్కడ బందీగా ఉండే దేవదాసులందరినీ ఆహ్, ఆహ్, అక్కడుండే దేవదాసులందరినీ విడుదల చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఈ టైంలో ఏమవుతుందంటే శ్యామ్ గాడు వాడొక ప్రింటింగ్ ప్రెస్‌లో వాడికొక ఉద్యోగం వస్తదనమాట. వాడు కమ్యూనిస్ట్ ఐడియాలజీస్‌తో వాడొక కాంట్రోవర్షియల్ రైటర్ అవుతాడనమాట. సో, అప్పుడేమవుతుందంటే అన్నయ్య వస్తాడు. వాడి అన్నయ్యకి ఒంట్లో బాలేదని జెప్పి వాడి ఇంటికి రప్పిస్తాడు. అండ్ దెన్ అప్పుడేమవుతదంటే అది యాక్చువల్లీ వాడి ఆఖరి రోజు. సో, వాడు అన్నయ్య ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు బేసికల్లీ పరువుని కాపాడడానికి వాడు తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు గాబట్టి వాడిని చంపేసి, మళ్ళీ మా తల ఎత్తుకుని మేము తిరగగలము. అది నీ చావుతోనే అని చెప్పి ఒక ఆనర్ కిల్లింగ్ చేసి 'శ్యామ్ సింగ రాయ్‌ని' వాళ్ళు చంపేస్తారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ డేలో వాసుగాడు వాడు 'శ్యామ్ సింగ రాయ్' అని చెప్పి వాడు బెంగాల్‌కెళ్తాడు. బెంగాల్‌కెళ్ళిన తర్వాత వాడికి తెలుస్తది. ఏందంటే రోజీ ఇంకా లేదు. ఎక్కడో వెళ్ళిందని చెప్పి. సో, ఇప్పుడు కోర్ట్‌కేందంటే వాళ్ళకి సాక్ష్యాలు గావాలి. ఆహ్, వాళ్ళు బేసిక్‌గా సాక్ష్యాలు గావాలి బేసిక్‌గా. సో, వాసుగాడు బొక్కలో ఏసే ముందు ఏమవుతదంటే, వా 'శ్యామ్ సింగ రాయ్' ఇంకా బ్రతికే ఉండే ఒక అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఇది మన రాహుల్ రవీంద్రన్ గారు. ఆహ్, ర రాహుల్ రవీంద్రన్ గారు ఆయన చెప్తారు. ఏందంటే ఆహ్, ఆయనొచ్చి ఏం జెప్తారంటే, ఇప్పుడు 'వాసు' తీసిన కథ అది అది కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ ప్లేజరిజం కాదు. ఎందుకంటే
ఆ పుస్తకం ఏదైతే ఉందో అది ఓన్లీ నా దగ్గరే ఉంది. శ్యామ్ వాడు చనిపోయే ముందు ఆ ఆ వాడు ఆ కథ నాకిచ్చాడు. సో, ఏందంటే ఈ ఎవిడెన్స్ ఉండేసరికి అదే వాలిడేట్ చేస్తది. ఏందంటే శ్యామ్ సింగ్ అంటే 'శ్యామ్ సింగర్ రాయ్' మళ్ళీ వాసుగా పుట్టాడు. సో, వాసునే 'శ్యామ్ సింగర్ రాయ్' అని చెప్పి ఆ లాజిక్ వాడుకొని వాళ్ళు కేస్ గెలుస్తారు. దాని తర్వాత వాడికేం తెలుస్తదంటే రోజు ఇంకా బ్రతికే ఉంది. దేవదాసికి అంటే వాళ్ళని బందీ జేసి అంటే వాళ్ళు ఫ్రీ జేసిన దేవదాసీలు ఎవరైతే ఉన్నారో ఒక ఫౌండేషన్ ఉంటదనమాట. వాళ్ళందరికీ నాట్యం నేర్పిస్తూనే ఉంటది. సో, వాడక్కడికెళ్తాడు. ఒక గదికెళ్తాడు బేసిక్‌గా. అంటే గది కాదు. వాడికొక నదికెళ్తాడనమాట. అక్కడ రోజీ కనిపిస్తది. వాడు క్షమాపణ జెప్తాడు. అండ్ దెన్ ఆ అమ్మాయి వాడి చేతుల్లోనే చచ్చిపోతది. యాహ్! అంతే. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ. సో, యాహ్! అది సినిమా కథ. ఎవరైనా మర్చిపోయి ఉంటారు. నాకు తెలిసి అందరికి తెలుసు. ఇదేంటి ఈ సినిమా మొన్నే వచ్చింది కాబట్టి ఊరికే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'నాని' గారు ఈజ్ ఔట్ స్టాండింగ్. అంటే వాసు క్యారెక్టర్‌లో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు గానీ, ఆ 'శ్యామ్ సింగరాయ్' క్యారెక్టర్ అయితే ఆ బాడీ లాంగ్వేజ్ గానివ్వండి, ఆయన నటించే విధానం కానివ్వండి, ఇది ఆయన వన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ నేను చెప్తా. ఎందుకంటే ఆ పాత్రకుండే ఒక లక్షణాలు ఏదైతే ఉన్నాయో, అంటే కరెక్ట్‌గా ఉండడం. అంటే రైచియస్‌నెస్ తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ, స్ యూ నో స సరిగ్గా సరైన అంటే సరిగ్గా ఉండడం, లేకపోతే సరైనగా ఉండడం అదసలు పదమో నాకు తెలీదు గానీ, దాని తర్వాత ఇంకోటుంటది. ఒక క్యూరియాసిటీ ఉంటదనమాట. ఒక ఇంట్రిగ్ ఉంటదనమాట. వీడి గురించి ఏందంటే, అసలు వీడెవడు? వీడి ఆలోచనలు ఎందుకిట్లా ఉన్నాయని జెప్పి. సో, అవన్నీ ఉండే కొద్దీ ఇట్స్ ప్లే టు పర్ఫెక్షన్ అనమాట. శ్యామ్ గాడు అండ్ మ మోస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ క్యారెక్టర్‌లో నాకేం నచ్చిందంటే, వాడికి ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ ఉన్నా సరే వాడు కాంట్రోవర్షియల్ రైటర్ ఉన్నా సరే, స్టిల్ వాడందరి వాడు. ఏందంటే ఎవ్వరి మీద చిన్న చూపు ఉండదు. వాళ్ళు తక్కువ జాతి ఉన్నా సరే, లేకపోతే వాళ్ళు పైన కులంలో ఉండేవాళ్ళు అయినా సరే, వాడికందరికి ఒకటే. వాడు డిస్క్రిమినేట్ జేయడు. వాడు బేసిక్‌గా అందరి వాడు. సో, యాహ్! ఇంకోటేంటంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఇంటెన్స్ యాక్టింగు ఈ సినిమాలో ఆయన చేసే కొద్ది ఆ 'శ్యామ్ సింగర్' రోల్‌లో అయితే అదసలు టూ గుడ్. ఇంకోటేందంటే ఆయన మీసం తిప్పినప్పుడు నాకెందుకో సెన్స్‌లెస్ గూస్ బంప్స్ వచ్చాయి. బట్ యాహ్! 'శ్యామ్ సింగర్ రాయ్' రోల్‌లో అయితే 'నాని' గారు ఇస్ జస్ట్ అబ్సల్యూట్‌లీ అమేజింగ్, మెస్మరైజింగ్ ఏదైనా జెప్పాలి. బేసిక్‌గా మన 'దూకుడు' సినిమాలో ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్‌బెలీవబుల్ ఎర ఎరగదీశారు కదా! ఎరగొట్టారు అని. వాడు హ్యాపీ. బేసిక్‌గా అదే. దాని తర్వాత 'సాయి పల్లవి' గారు ఇస్ ద మెయిన్ హీరోయిన్. చాలా, చాలా అంటే చాలా బావుంది. బేసిక్‌గా ఆ క్యారెక్టర్‌లో ఉండే కొద్దీ ఏంటంటే మరొకసారి అమాయకత్వం బేసిక్‌గా. అంటే క్యారెక్టర్ చాలా, చాలా అమాయకంగా ఉంటది. అండ్ 'సాయి పల్లవి' గారు ఆఫ్‌కోర్స్ ఒక అమేజింగ్ యాక్టర్. అమేజింగ్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్ కానివ్వండి, డాన్స్ గానివ్వండి, ముఖ్యంగా ఏందంటే ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, అన్నీ జస్ట్ పర్ఫెక్ట్‌గా చేస్తది. సో, యాహ్! 'మైత్రేయి' అనేది ఆమె కెరియర్‌లో యాహ్! ఓ ఇంకొకసారి ఒక మెమరబుల్ క్యారెక్టర్ అనమాట. అందులో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉంటది. డాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరగదీస్తది. ఆమె అసలు డాన్స్ చేసినట్లా అసలు నీకస్సలు అనిపియదు. ఎంత న్యాచురల్‌గా, ఎంత గ్రేస్ ఉంటదంటే అంతగా ఉంటది. ఆమె ఉండే ప్రతి సీన్‌లో కావాల్సిన ఒక ఎమోషన్ ఏదైతే ఉందో ఆమె పర్ఫెక్ట్‌గా చేస్తది. సో, యాహ్! మరొకసారి ఆయన కెరీర్‌లో ఆమె చేసే ఒక మెమరబుల్ రోల్ అయితే ఈ సినిమాలో 'రోజీ' క్యారెక్టర్ ఓర్ 'మైత్రేయి' క్యారెక్టర్. 'కృతి శెట్టి' గారైతే నాకు యాక్చువల్లీ క్యారెక్టర్ చాలా చాలా చిరాకు దొబ్బింది. ఆహ్, హ్మ్. నాకు క్యారెక్టర్ అట్లా అనిపించింది. 'మడానా సెబాస్టియన్' గారు క్యారెక్టర్ అయితే ఫస్టు లైక్ ఒక కామెడీ ఇంట్రొడక్షన్ ఉంటది. బట్ ఆ రోల్‌కి ఆమె మంచిగానే అంటే బేసిక్‌గా అంటే యాహ్! అంటే డిఫరెంట్‌గా ఉంది రోల్. సో, యాహ్! అదొకటే చెప్తా. 'అభినవ్ గౌతమ్' గారైతే కామిక్ టైమింగ్ అయితే అద్భుతంగా ఉంటది. తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కామిక్ టైమింగ్స్ అనేది నాకనిపిస్తాయి. అంటే ఈ నగరానికి ఏమైన తర్వాత. సో, 2, 3 జోకులు పేలుతాయి. బట్ అంతకు మించి ఏముండదు. 'రాహుల్ రవీంద్రన్' గారు ఆయనకు ఒక మంచి రోల్ ఉంది ఈ సినిమాలో. అంటే ఒక మంచి లైక్ ఒక ఫీల్ గుడ్ రోల్. అంటే హీరో పక్కన ఒక ఫ్రెండ్ ఉండాలి కదా!
యాహ్! బేసిక్‌గా ఆ రోలే. బట్ ఈ సినిమాలో అన్నయ్య క్యారెక్టర్ చేశారు. బట్ యాహ్! చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో కనిపించారు. సో, ఇట్ వాస్ నైస్ టు సీ. 'జషు సెన్‌గుప్తా' గారి క్యారెక్టర్ అయితే ఆయనకుండేది ఒక 2 సీన్‌లు. సో, ఆయన ఫస్ట్ కనిపిస్తారు, గొడవ పెడతారు. సెకండ్ టైమ్‌లో అయితే కత్తి పట్టుకొని ఆడ చంపేస్తాడు. దాని తర్వాత ఆడ కార్ యాక్సిడెంట్‌లో ఆడ చచ్చిపోతాడు. సో, యాహ్! దాని తర్వాత 'మనీష్ వాధ్వా' గారు యాస్ ది ఈవిల్ ప్రీస్ట్ మహంత్ అనమాట. అంటే హి ఈజ్ ఓకే. అంటే వాడు గూడా ఉండేది ఒక 2 సీన్‌లు. దాని తర్వాత రెండో సీన్‌లో వాడి కట్టింగ్ జరుగుతది. అంతే. డోంట్ డూ సో మెనీ టైమ్స్ లైక్ థిస్. ఓన్లీ వన్స్. పసక్ లిటరల్లీ అదే. ఆడిని లేపేసి ఆడు యూ నో ఆడ 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 పొయ్యి మీద పెట్టి అంతే ఆడు చచ్చిపోతాడు. దాని తర్వాత ఈ సినిమాల్లో నటీనటులు ఆ బెంగాలీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంచిగా చేశారు. చాలా ఆథెంటిసిటీ పట్టుకొచ్చారు. ఈ సినిమాకి బెస్ట్ పాయింట్ అదే ఆథెంటిసిటీ. సో, యాహ్! అది యాక్టింగ్ సంగతానికొస్తే. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే, సో, ఆబ్వియస్‌గా దీని సినిమా థీమ్ ఏంటంటే ఒక రీఇన్‌కార్నేషన్ మూవీ అనమాట. అండ్ ఇది రాహుల్ సంకృత్యన్ గారి ఆయనకే సృష్టించే ఒక బ్రాండ్ అనమాట ఇప్పటి వరకు. ఎందుకంటే 'టాక్సీ' వాళ్ళలో సూపర్ న్యాచురల్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు 'ఛాన్సింగర్ రాయ్‌లో' కూడా సూపర్ న్యాచురల్ ఫ్యాక్టర్ ఉంది. కానీ నేనొకటి చెప్తా. ఈ సినిమా నాకెందుకు యావరేజ్ అనిపించిందంటే, ఇట్స్ వెరీ, వెరీ సింపుల్. ఈ సినిమా ప్రెజెంట్ డేలో జరిగే పోర్షన్సు అదసలు నువ్వు మొత్తం లేపేయొచ్చు. ఎందుకో నేను చెప్తా. ఎందుకంటే, ఇప్పుడు ఏ రీఇన్‌కార్నేషన్ కథగైతే ఓకే. మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు 'వాసు' ఉన్నాడు. 'వాసు' అనే పాత్ర మనం తీసుకుందాం. 'వాసు' గాడికి ప్రెజెంట్‌లో అసలు 'వాసు' గాడికి వాడికసలు పాయింటే లేదు. 'వాసు' గాడి పాయింట్ ఏందంటే, వాడు 'శ్యామ్ సింగర్ రాయ్‌గా వాడు మళ్ళీ పుట్టాడు. వాడు మళ్ళీ రోజీని కలవాలి. ఇది మనం అనుకోవాలి. కానీ అది తప్ప 'వాసు' గాడికేముంది? ఆడికేం లేదు. జస్ట్ 'శ్యామ్ సింగర్ రాయ్‌గా వాడు మళ్ళీ పుట్టాడు కాబట్టి వాడు 'శ్యామ్ సింగర్ రాయ్‌నే' అంతే. ఓకే కథలో. ఇంకోటేందంటే నేనిది గమనించాను. మొన్న 'మగధీర' సినిమాలో నాకదే అనిపించింది. ఆ సినిమా రివ్యూ చేసినప్పుడు. ఈవెన్ అదే అంటే బేసిక్‌గా మన 'వెంకి' గారి ఆ సినిమా ఏంట్రా 'సుభాష్ చంద్రబోస్' కదా! సో, ఏ రీఇన్‌కార్నేషన్ సినిమాల్లో ఆఫ్‌కోర్స్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది. బట్ దెన్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఏముంది అని జెప్పి ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉండాలన్నమాట. కానీ ఈ సినిమాలో ఏం లేదు. నేను అదే చెప్తున్నా. 'వాసు' గాడి పాయింటు లేకపోతే ప్రెజెంట్‌లో జరిగే ఏదైతే ఉన్నాయో అది స్టోరీకి సంబంధించిన పెద్దగా ఏం లేదు. ఆ ఇంటర్వల్ రివీల్ తప్ప ప్రెజెంట్‌లో జరిగే ఏదైనా సరే నాకసలు ఏం ఎక్కలేదు. ఇంకోటేంటంటే ఫస్ట్ హాఫ్ గంట సేపు ఉంటది. ఓకే. గంట సేపు ఉన్నా సరే నీకు ఎంత, ఎంత స్లోగా, ఎంత డ్రాగ్డ్‌గా అనిపిస్తదంటే అంత డ్రాగ్డ్‌గా అనిపిస్తది. ఓన్లీ ఇంటర్వల్ రివీల్ వచ్చినప్పుడు వీడు 'శ్యామ్ సింగర్ రాయ్' అని చెప్పి మొత్తం రివీల్ ఉంటది కదా! అప్పుడు నీకు సినిమా జై అని లెగుస్తది తప్ప, దానికి ముందు అదంతా నాకు నిజంగా సోదిలా అనిపించింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో కదా! రీఇన్‌కార్నేషన్ అయిన తర్వాత 2 చెప్తా. ఒకటేందంటే మహంత్ గాడు ఉండొచ్చు. బట్ వాడు ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్‌లో వాడు చచ్చిపోయాడు. రెండోదేంటంటే ఆ రివెంజ్ ఏంటంటే, వాడు అంటే నా పోయిన జన్మలో వాళ్ళు నన్ను ఆనర్ కిల్లింగ్ చేశారు. సో, ఇప్పుడు నా అన్నయ్యల మీద నేను రివెంజ్ తీసుకోవాలంటే, వాళ్ళు చాలా కన్వీనియంట్‌గా వాళ్ళొక కార్ యాక్సిడెంట్‌లో వాళ్ళిద్దరూ చచ్చిపోయారన్నమాట. ఓకే. సో, ఏందంటే ఈ ఎ అంటే ప్రెజెంట్‌లో ఏ కాన్‌ఫ్లిక్ట్ లేకపోయేసరికి ఆ ప్రెజెంట్‌గుండే పోర్షన్ బేసిక్‌గా యూజ్‌లెస్ అనమాట. కానీ నాకర్థమైంది డైరెక్టర్ ఎందుకు పెట్టారు, రాహుల్ గారు ఎందుకు పెట్టారంటే, ఏందంటే డిఫరెంట్ రూట్ తీసుకుందాం అనేది ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకంటే, ఆయన రీఇన్‌కార్నేషన్‌తో ఒక రివెంజ్ పాయింట్ పెట్టుంటే, అరే! మరీ రొటీన్‌గా అయిపోతుందిరా అని చెప్పి ఆయన చేశారు కాబట్టి, కానీ మరొకసారి ప్రెజెంట్ ఏం చేశాడంటే స్టోరీకి ఏం ఉండదు. నీవు గంట సేపు వేస్ట్ అయింది. అదే గంట సేపు నువ్వు ఆ 1970స్‌లో పెట్టుంటే ఆ సినిమాకి ఇంకా ఉపయోగపడేది. ఇంకా మంచిగా తీయొచ్చనేది నేను అట్లా చెప్తున్నా. సో, దాని తర్వాత అదే కదా! ప్రెజెంట్ ఎట్లుంటదంటే ప్రెజెంట్‌లో ఏం జరగట్లేదు. మనం గతంలోకి ఎప్పుడెళ్దాం అంటే పాస్ట్‌లోకి ఎప్పుడెళ్దాం అనేది నువ్వు ఒక 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటావనమాట. ఈ సినిమా అట్లనే ఉంటది.
దాని తర్వాత కోర్ట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉంటాయి. నాకసలు ఇవి కోర్ట్‌లో జరిగే సీన్స్ అంటే నిజంగా ఒక కోర్ట్‌లో ఇటువంటివి ఏమైనా జరుగుతాయనేది నాకసలు ఏమి కనిపియలేదు. ఓకే. సో, అది ఇంకోటి. ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే బల్లా గుద్ది చెప్తున్నా. నాకు సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అనిపించింది. సెకండ్ టైమ్ చూసినప్పుడు నాకు సేమ్ నాకేం మారలేదో అదే చెప్తున్నా. ఈ సినిమా మొత్తం సినిమా 1970స్‌లో తీసుంటా. అంటే ఏ ఫ్లాష్ బ్యాక్ లేకుండగా, ఏం లేకుండగా సినిమా మొత్తం 'శ్యామ్ సింగర్ రాయ్', 'రోజీది' 1970స్ కలకత్తాలో వాళ్ళు తీసుంటే, నేనెప్పుడే చెప్పా అంటే అదే ఆ థీములన్నిటితో కులం, కమ్యూనిజం మొత్తం 'దేవదాసి' ఏదో మొత్తం 'దేవదాసిని' ఆహ్, 'దేవదాసి' సిస్టమ్‌ని విడుదల జేయడం, దాన్ని అంతం జేయడం. ఈ 3 థీమ్‌లు వాళ్ళు తీసుకొని ఉండుంటే ఈ సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచేదిరా. ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచేది. నేను సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకదే అనిపించింది. మొత్తం సినిమా పీరియడ్‌లో తీసుంటే ఈ సినిమా ఒక రేంజ్‌లో ఉండుండే. కానీ ఆ ప్రెజెంట్ పోర్షన్ వాళ్ళు పెట్టారు కాబట్టి నీకు సినిమా ఎక్కడికో వెళ్తది. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చేసిండు. ఈ సినిమాలో యాక్చువల్లీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా చాలా ఉంది స్కోపు. సో, వాళ్ళు ఎట్లా ఎక్స్‌ప్లోర్ చేయగలిగేదేంటంటే నేను చెప్తా. ఏందంటే ఇది యాక్చువల్లీ 'శ్యామ్ సింగర్ రాయ్' అనేవాడు నువ్వొక బయోపిక్ తీయొచ్చు యాక్చువల్‌గా. ఎందుకంటే నాకు బోలెడన్ని డౌట్‌లుండుండే వాడి గురించి. వాడు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. కానీ వాడి గురించి మాకేం తెలీదు యాక్చువల్లీ. నువ్వు సినిమా చూసే కొద్దీ. ఫస్ట్‌దేంటంటే అసలు వీడికి ఎందుకు కమ్యూనిస్టు? వాడెందుకు కమ్యూనిస్ట్ అయ్యాడు? దాని తర్వాత వాడికెందుకు మన అంబేద్కర్ గారి టైప్ ఐడియాలజీ ఎందుకుంది? వాడెందుకు ఇంటచబుల్స్‌కి వాడెందుకు సపోర్ట్ చేసినాడు? ఆ సీన్ ఉంటది. ఆ సీన్‌లో వాడు చెప్తాడు గానీ, కానీ ఎందుకు వాడట్లా ఉన్నాడు? అంటే ఆ బ్యాక్ స్టోరీ వాడి ఆలోచన గురించి అది నాకు తెలియాలి. అన్నిట్లకంటే ఏంటంటే అసలు ఎవడీడు? వీడు స్కూలుకెక్కడికెళ్ళాడు? వాడు ఏం చేసేవాడు? మాకేం చెప్తాడంటే వాడొక రచయిత. కానీ వాడు రాసే విధానం అసలు వాడు ఏం రాస్తాడో మాకు ఏం తెలీదు. వాడు కమ్యూనిజం ఐడియాలజీతో వాడేదో రాస్తాడనేది మాకు తెలుసు తప్ప, నిజంగానే వాడు ఏం రాస్తాడనేది మాకేం తెలీదు. సో, వాడి కరి వాడు యాస్ ఎ పర్సన్‌గా అది మొత్తం ఎక్స్‌ప్లోర్ జేయడానికి అక్కడ స్కోప్ ఉంది. కానీ అవన్నీ మాకు ఏమీ తెలీదు. ఎందుకంటే డైరెక్టర్ గాడు మాకు ఓన్లీ జెప్తాడు. మాకు జూపియడు. ఈ ఫిల్మ్ మేకింగ్‌లో అది పాయింట్ రా బాబు. ఏందంటే షో డోంట్ టెల్ అంటారు గదా! సో, ఇప్పుడు చూపి. నువ్వు నాకు జెప్పకు. ఈ సినిమాలో ఉల్టా జేశాడు. నీకు జెప్తాడు గానీ, అది నీకు జూపియడు. మాకస్సలు గనిపియదు. ఓకే. సో, మాకు కనిపియదు గాబట్టి, మాకేమీ తెలీదు బేసిక్‌గా. ఓకే. సో, అది ఫస్ట్. ఇంకోటేందంటే, ఆ మొత్తం పీరియడ్ బ్యాక్ డ్రాప్. అంటే, ఆ మొత్తం ఆ పాతకాలం నేపథ్యం ఏదైతే ఉందో, అంటే 1900 1970 కలకత్తా ఆ నేపథ్యం ఏదైతే ఉందో అది అమేజింగుండేది. అండ్ ఈజీగా ఈ సినిమాకి బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం ఫ్లాష్ బ్యాకు. బట్ ఆఫ్‌కోర్స్ ఇంకా బాగా తీయొచ్చు. ఇంకోటేందంటే 'మైత్రి' అనే ఒక అమ్మాయి గదా! ఆమె ఒక దేవదాసి. కానీ అంటే సాయి పల్లవి గారు అంత అద్భుతమైన నటుడు గాబట్టి నీకు ఆ క్యారెక్టర్ అంత ఎక్కుతది గానీ, ఇంకొంచెం అదే టైం తీసుకొని ఉండుంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి రాసుంటే అసలు ఆమె ఎందుకు దేవదాసి అయింది? ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? దాని తర్వాత ఇంకోటి నాకది ఎక్స్‌ప్లోర్ జేయాలనిపిచ్చా. అంటే చాలా డార్క్‌గుంటుండే. కానీ మహంత్ గాడు బేసిక్‌గా ఈ అమ్మాయిల మీద ఆల్‌మోస్ట్ లైక్ ఒక వేటగాడిలాగా వాడు ఏంటది పులి, జింక నాటినప్పుడు అంటే ఒక యాట ఉంటది గదా! వాడు బేసిక్‌గా ప్రే జేస్తూ ఉంటాడు ఈ అమ్మాయిల మీద. అది కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుండాల్సిండే. అంటే ఈ దేవదాసి సిస్టము ఎంత భయంకరంగా ఉండుండే అనేది అక్కడ నువ్వు ఎక్స్‌ప్లోర్ జేయొచ్చు. కానీ అది అది వాళ్ళేం చెప్పలేదు. ఎందుకంటే అది వాళ్ళు ఒక రకంగా జేసుంటే అప్పుడు ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. అండ్ అంత మాకు ఇంకా బాగా ఎక్కేది అనేది నా పర్సనల్ ఫీలింగ్ బేసిక్‌గా. ఇంకోటేందంటే 'శ్యామ్' గాడు గోస్ అంటే మొదటికెళ్దాం. 'శ్యామ్' గాడు వాడంతా రెవల్యూషనరీ ఒక రచయిత అయితే కానీ వాడు ఎదిగే కొద్దీ నీకు మొత్తం 'శ్యామ్ సింగర్ రాయ్' పాటలోనే వాడు మొత్తం పెట్టేస్తాడు. అంటే అరే ఎట్లరా? అంటే అదే కదా! నా డౌట్ ఏందంటే,
వాడంత కాంట్రోవర్షియల్ రచయిత అయితే, అసలు వాడు ఏం రాసాడు? వాడెందుకట్లా అయ్యాడు? అంటే కోర్స్ పా బేసిక్‌గా మెయిన్ పాయింట్ కదా! ఏందంటే, అసలు వీడెవడు? దాని తర్వాత వాడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? వాడెందుకు ఇట్లా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు? ఇవన్నీ మాకు ఏమీ తెలీదు. జస్ట్ ఆడొస్తాడు, ఆడు చెప్తాడు. దాని తర్వాత ఆడేదో పనులు వాడు చేసినా ఉంటాడు. మూడోదేంటంటే కులం గురించి ఈ ఈ ఈ పరువు చంపడాలు అదే ఓకే. యాహ్! కులం గురించి ఈ పరువు చంపడాల గురించి అంటే ఆనర్ కిల్లింగ్ తెలుగులో ఎట్లా నేను లిటరల్ ట్రాన్స్‌లేషన్ చేశాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఏందంటే ఈ మొత్తం ఆనర్ కిల్లింగ్ చేసే కొద్దీ నువ్వు కులం గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు. మన 'సుకుమార్' గారు 'రంగస్థలం' సినిమా క్లైమాక్స్‌లో ఏందంటే అండ్ నువ్వు సినిమా యాక్చువల్లీ నువ్వు అక్కడే ఎండ్ చేయొచ్చు. ఒక విపరీతమైన ఒక ఎమోషన్ చేయడానికి. లేకపోతే అక్కడ నువ్వు ఒక లాజిక్ రీఇన్‌కార్నేషన్ కోసం నువ్వు పెట్టొచ్చు. అండ్ నువ్వు ఆ ఎండింగ్ నువ్వు ఉంచొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉండే ఒక ఎండింగ్ ఏందంటే వాడు బేసిక్‌గా వాడు మళ్ళి పుట్టాడు. అండ్ అది చేసుకోవడానికి వాడు అది చేసాడు. బట్ ఏందంటే అది అది గూడా ఆయనేం జేయలేదు. జస్ట్ ఆడు చచ్చిపోతాడు. ఈడు మళ్ళీ పుడతాడు. మొత్తం ప్రెజెంట్ ఉంటది గదా! సో, వాళ్ళు సినిమా అట్లా తీశారు. కానీ సో, నేనదే జెప్తున్నా. అంటే ఇవన్నీ జెప్తుంటే నేనదే జెప్తున్నా గదా! ఈ సినిమా నేనెట్లా నమ్ముతా అంటే నేనెట్లా జూసానంటే, ఇది బిగ్గెస్ట్ మిస్డ్ ఆపర్చునిటీ రా! నాకైతే. ఎందుకంటే, ఈ సినిమా మొత్తం 1970స్‌లో తీసుంటే సినిమా ఎంత బాగుండేదో అంటే అంత బాగుండేది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాకే సినిమాల్లో బెస్ట్ పార్ట్ అనమాట. బెస్ట్ అంటే బెస్ట్. ఆ ఫ్లాష్ బ్యాకే సినిమా మొత్తం ఒక రేంజ్‌లో పెట్టిందనమాట. దాని తర్వాత ఈ సినిమాకి బిల్డప్, రివీల్, యాంటిసిపేషన్ అవన్నీ అమేజింగ్‌గా ఉండుండే. అండ్ యాక్చువల్లీ అంటే ఇంటర్వల్ ది బ్యాంగ్ గదా! అంటే 'శ్యామ్ సింగ్' గారు ఆ బిల్డపు, రివీలు దాని తర్వాత అసలు వీడెవడు అని జెప్పి ఆ మొత్తం బీజీఎం వస్తది గదా! వాడు పడవ మీద ఉంటాడు. వాడు మీసం తిప్పుతాడు. ఇంటర్వల్ వస్తది. అదంతా ఉంటది గదా! సో, చాలా బావుంటది. ఇంకోటి లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఆల్‌మోస్ట్ ఒక ఫెయిరీ టేల్ లాగా ఉంటది. ఏందంటే ఇది ఎట్లా జెప్పాలి? ఫోర్బిడెన్ అంటే ఫోర్బిడెన్ నాకు తెలీదు గానీ, ఒక స్టార్ స్ట్రక్ లవర్స్ అంటారు గదా! యాహ్! ఒక టేల్ ఆఫ్ ఫర్బిడెన్ లవ్ అని ఒకటుంటది గదా! సో, ఒక ఫెయిరీ టేల్ ఆఫ్ ఫర్బిడెన్ లవ్ లాగా అనిపిస్తది. మన 'రోజీ అండ్ శ్యామ్' లవ్ ట్రాక్ అనమాట. ఇంకోటేందంటే, రోజీకి ఒక ఫౌండేషన్ ఉంటదనమాట. దేవదాసిని దేవదాసిని ఫ్రీ జేయడం అనమాట. కానీ మాకు ఇంకా ఆమె క్యారెక్టర్‌కి ఇంకా మంచిగా ఒక కనెక్షన్ ఉండుంటే, ఆ ఇంపాక్ట్ ఇంకా బాగుండేది అని నాకట్లా అనిపిచ్చింది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. కానీ అంటే అవన్నీ నెగెటివ్సు. అవన్నీ అవన్నీ ఇంకొంచెం బెటర్‌గా జేయొచ్చు. ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఏందంటే, రాహుల్ గారు ఆయన డీటెయిలింగ్ అంటే రైటింగ్‌లో ఆయన పెట్టే డీటెయిలింగ్ నేనైతే చాలా మెచ్చుకున్నా. యాస్ ఎ ఫెలో రైటర్‌గా. ఏందంటే, సెటప్ అండ్ పే ఆఫ్స్ ఉంటాయి గదా! సో, ఈ సినిమాల్లో ఒక 6 ఉంటాయి. బ్రిలియంట్‌గా చేశాడు. ఫస్ట్‌దేంటంటే మీరు గమనించారో లేదో, శ్యామ్ ఎంట్రీ సీన్. సో, పడవ నుండి వాడు బండి తీసుకొని వాడు వెళ్తూనే ఉంటాడు. అదే టైంలో ఏమవుతదంటే, ఒక ఇన్‌టచబుల్ సో, తక్కువ జాతోడు వాడొక నూతిలో వాడు ఆ నూతిలో ఉండి నీళ్ళు తాగడానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక తక్కువ జాతోడు వాడు నీళ్ళు తాగాడని జెప్పి వాళ్ళందరూ ఆ ఊరికి వాడు నో అని అంటే ఆ ఊర్లో మేమిక తాగమని వాళ్ళొక నిర్ణయం పెడతారు. కానీ వీడికేంటంటే వీడు అందరివాడు గాబట్టి వాడి ఐడియాలజీ వేరేలాగా ఉంటది గాబట్టి వాడు ఇంటెన్షబుల్ కోసం వాడు పోరాడుతూనే ఉంటాడు. కానీ మీరు గమనించుంటే వాడు వాడి ఇంట్రో సీన్‌లో వాడు తక్కువ జాతి వోడి కోసం వాడు పోరాడతాడు. అండ్ దెన్ వాడి భార్య అంటే వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రోజీ ఆమె కూడా తక్కువ జాతిగా ఉండే ఒక అమ్మాయి. సో, ఏందంటే వాడు ఫస్ట్ సీను, దాని తర్వాత వాడి లాస్ట్ సీను బేసిక్‌గా ఒక అద్దం అన్నమాట. దేర్ మిర్రర్ ఆఫ్ ఈచ్ అదర్. ఎందుకంటే, ఆ తక్కువ జాతి వాళ్ళ కోసం వాడు పోరాటే కొద్దీ, తక్కువ జాతి వాళ్ళ కోసం వాడు తక్కువ జాతి మనిషిని వాడు పెళ్లి చేసుకోబోయేసరికి, అది యాక్చువల్లీ వాడు చావడానికి కారణం అదే అన్నమాట. మీరది ఒక రకంగా వాడు గమనిస్తే. ఇంకోటేంటంటే వాడంతా దిగజారడం, వాడంతా ద్వేషించడం అనేది ఏంటంటే వాడికి యాక్చువల్లీ వాడి ఐడియాలజీ. ఎందుకంటే మీరు ఫస్ట్ సీన్‌లో మీరు చూసుంటే, వాడు అన్నయ్య చెప్తాడు 'జిషు సెంగుప్తా' వాడికి. ఏందంటే,
ఇవన్నీ మాకిష్టం లేదు. నువ్వు ఆ కమ్యూనిస్టులతో నువ్వు తిరుగుతున్నావంట గదా! అని జెప్పి, ఆ ఐడియాలజీ వాడు మొత్తం పట్టుకొస్తాయి. ఎందుకంటే వాళ్ళకొక కన్జర్వేటివ్ ఫ్యామిలీ గదా! సో, వాళ్ళిద్దరికీ వాళ్ళకొక ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి గాబట్టి, వాళ్ళవన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ గోస్ బ్యాక్ టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ డిఫరెన్సెస్ ఉండడం వలన వీడికి తక్కువ జాతి వాళ్ళు వాడికిష్టం ఉన్నాయి గాబట్టి, వీళ్ళకి వాళ్ళకి ఆ పరువు ముఖ్యం గాబట్టి వాడి చావుకు కారణం ఒక రకంగా ఇవే అనమాట. ఈ ఐడియాలజీ దాని తర్వాత వాడు ఇంటచబుల్స్ కోసం వాడు పోరాటం. సో, ఇవి 2 చాలా ఇంట్రెస్టింగ్. మూడోదేంటంటే వాడు వెళ్ళిపోయే కొద్దీ ఆ పడవుంటది గదా! వాడికి నడిపేవాడెవడు లేడు. ఆడెళ్ళే కొద్దీ ఒక రకంగా వాడేం జెప్తాడంటే ఇప్పుడు నవరాత్రి జరుగుతుంది. మీ వాడు గుడిలో ఉంటాడని జెప్పి వాడు గుడికెళ్తాడు. వీడు యాక్చువల్లీ నాస్తికుడు. వాడు దేవుడిని వాడు నమ్మడు గానీ నవరాత్రి పరంగా చేసే కొద్దీ వాడేం జేశా అంటే నవరాత్రి అంటే అన్ని రాత్రులుంటాయి గనక అన్ని అంటే చాలా రాత్రులుంటాయి గదా! ఆ నవరాత్రిలోనే వీళ్ళ ప్రేమ కథ వీళ్ళ ప్రేమ కథ న్ లా వీళ్ళ ప్రేమ కథ నడుస్తూ ఉంటదనమాట. 'రోజీ అండ్ శ్యామ్‌ది.' అండ్ అదైతే వాళ్ళు చాలా, చాలా మంచిగా జేశాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ ప్రతి రాత్రి గలుస్తారు. ఆ మొత్తం మొత్తం నవరాత్రి జరిగే కొద్దీ. సో, అది గూడా చాలా బావుంటది. ఫోర్త్‌దయితే సినిమాలో మోస్ట్ సింబాలిక్ సీన్. నాకు చాలా ఇష్టమైన సీన్ ఏందంటే, మీరు గమనిస్తే సో, ఆ సీన్ ఉంటది. వాళ్ళిద్దరూ లైక్ డెక్ మీద ఉంటారన్నమాట. పాటియో మీద ఉంటారు. రోజు ఏం జెప్తదంటే, అమావాస్య రోజు ఇట్లా వస్తూనే ఉన్నే ఉంటది. సో, నాకేం గావాలంటే, ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ, మొహం మీద చిరునవ్వుతో చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. సో, వాసు వచ్చినప్పుడు వాడదే జేస్తాడనమాట. అంటే వాసు వచ్చినప్పుడు వాడు దండం బెడతాడు. అండ్ దెన్ అదే జరుగుతది. వాళ్ళిద్దరు కౌగిలించుకుంటారు. అండ్ బేసిక్‌గా అదే జరుగుతది. ఆ అమ్మాయి వాడు చేతుల్లో ఆ అమ్మాయి చనిపోతది. అండ్ అదే జరుగుతది. నంబర్ 5 ఏంటంటే, వాడు రైట్ పింకీ ఫింగర్ ఏదైతే ఉందో, అది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అది వాళ్ళిద్దరికీ ఇంటర్‌లాక్ అవుతదనమాట. వాళ్ళు పెళ్లి చేసుకోబోయినప్పుడు. అండ్ దెన్ వాడు చనిపోయినప్పుడు శ్యామ్‌ని వాళ్ళు చంపేసినప్పుడు వాడు చెప్తాడు. నేను ఆ అమ్మాయికి మాటిచ్చానురా తిరిగొస్తానని జెప్పి. సో, వాడు రైట్ పింకీ ఫింగర్ అట్లా అట్లా కదులుతదనమాట. అండ్ దెన్ యాక్చువల్లీ దానికి ఇందాక చెప్పినట్టు రోజీ క్లైమాక్స్‌లో చనిపోయినప్పుడు, ఆమె చనిపోయినప్పుడు సేమ్ ఆ రైట్ పింకీ ఫింగర్ శ్యామ్ చేతుల్లోనే ఉంటది ఆమె చనిపోయినప్పుడు. సో, అది గూడా చాలా సింబాలిక్‌గా చూపిచ్చాడు. నంబర్ 6 ఏంటంటే 'వాసు.' వాడు డైరెక్ట్ జేసే సినిమా ఏంటంటే, యాక్చువల్లీ వాడు చనిపోయే ముందు వాడి ఇంటికెళ్ళే కొద్దీ, ఆ పడవలో ఒక చిన్న అమ్మాయి ఉంటదనమాట. ఆ చిన్న అమ్మాయి ఒక చాక్‌తో గీసిన ఒక బటర్‌ఫ్లై ఉంటదనమాట. సో, ఆ బటర్‌ఫ్లై ఏంటంటే, ఆహ్, అది తీసుకునే కథ రాసినప్పుడు, అది వాసుగాడు తీసే సినిమా ఏందంటే, అదే ప్రూఫ్ ఆడు చూపిస్తాడనమాట. ఆ షో అంటే ఆ కథ యూ నో 'రాహుల్ రవీంద్రన్‌కిచ్చి అదే దాన్ని వాలిడేట్ చేస్తది క్లైమాక్స్‌లో. సెవెంత్ పాయింట్ ఏంటంటే, నేను యాక్చువల్లీ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే జనరల్‌గా ఏమవుతదంటే సినిమాల్లో, నీ ఫస్ట్ ఇమేజు, నీ లాస్ట్ ఇమేజ్‌కి ఒక రిఫ్లెక్షన్ ఉంటదనమాట. సో, నీ ఓపెనింగ్ ఇమేజ్‌కి, క్లోజింగ్ ఇమేజ్‌కి ఒక రిఫ్లెక్షన్ ఉంటది. సినిమా స్టార్టింగ్‌లో మీరు గమనిస్తే ఒక మండే ఒక అంటే సముద్రం మధ్యలో లేకపోతే సముద్రంలో మండే ఒక పడవ ఉంటదనమాట. ఆ పడవలో 2 గాజులు మడుతూనే ఉంటాయనమాట. మీరు గమనిస్తే క్లైమాక్స్‌లో వాసు, రోజీని కలిసే ముందు ఆ 2 బెల్స్ ఉంటాయనమాట. అంటే ఆ గాజులు గాదు గజ్జెలనుకుంటా. ఆ 2 గజ్జెలు ఏదైతే ఉన్నాయో వాడొక టేబుల్ మీద పెడతాడు. సో, నాకు తెలిసి సినిమా స్టార్టింగ్ ఏంటంటే, ఐ థింక్ రోజీ బాడీని లేకపోతే ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు తగలబెట్టేసినారు. యాక్చువల్లీ ఆ కనెక్షన్ చేద్దామని నేను అనుకున్నాను గానీ, అది ఎప్పుడు నాకు అవకాశం ఎప్పుడు ఎ ఈ అవకాశం ఎప్పుడు నాకు రాలేదు. బట్ యాహ్! అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో, యాహ్! ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంట్రెస్టింగ్. సో, యాహ్! నేను మళ్ళీ అదే చెప్తున్నా కదా! ఇవన్నీ ఎప్పుడొస్తాయి? ఇవన్నీ ఆ 1970స్‌లో వస్తాయి. ప్రెజెంట్‌లో పెద్దగా ఏముండదు. సో, మరొకసారి చెప్తున్నా. అదే ఈ మొత్తం
మొత్తం ప్రెజెంట్ అంతా లేపేసి 1970లో తీసుంటే ఒక క్లాసిక్ అయ్యుండేది సినిమా. సో, యాహ్! ఇప్పుడు దర్శకత్వం బై రాహు సంకృత్యన్ గారైతే నాకు యావరేజ్ అనిపించింది. అందుకే చెప్తున్నా కదా! చాలా బోరింగ్ అండ్ స్లో ఫస్ట్ హాఫ్‌తో ఒక గంట సేపు ఉంటది. కానీ అబ్బా! ఎంతసేపు ఉంటది నువ్వు ఒక మైండ్ సెట్‌లో ఉంటావు బేసిక్‌గా. అండ్ దెన్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. విత్ అద్భుతమైన ఒక అమేజింగ్ ఫ్లాష్ బ్యాక్ అసలు. ఆ బిల్డప్ అండ్ యాంటిసిపేషన్ మొత్తం ఆ ఇంటర్వల్‌కొచ్చేసరికి అది అమేజింగ్ ఉంటది. అండ్ నాకు యాక్చువల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. మేబీ అది 'మికీ మయర్' గారు కొట్టిన స్కోర్ ఏదైతే ఉన్నాయో అదైతే చాలా బావుంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ దర్శకత్వం స్పెసిఫిక్‌గా ఫ్లాష్ బ్యాక్ పరంగా అయితే అమేజింగ్. అండ్ ఎస్పెషల్‌గా సెకండ్ హాఫ్‌లో ఆ ఫైట్ ఉంటది గదా! ఆ ఫైట్ అయితే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ రా అయ్యా! ఎందుకంటే ఆ ఫైట్‌లో నీకేం కావాల్సిందేంటంటే ఆ ఎమోషన్. సో, ఆ అద్భుతమైన ఎమోషన్‌కుండేసరికి అది జస్ట్ టూ గుడ్ అసలు. నీకు ఫుల్లుగా ఎక్కేస్తది. 'నాని' గారు ఆ కత్తి పట్టుకున్నప్పుడు ఆడిని కట్ జేస్తుంటే నీకెంత హై ఒస్తదంటే నీకంత హై ఒస్తది. ఏదంటే ప్రీవియస్ సీన్‌లో ఆ పని జరుగుతది గదా! కానీ ఆ ఒక్క సీన్ ఇచ్చే హై నీకు సినిమాలో మళ్ళీ ఎక్కడ కనిపియదు. సో, ఆ ప్రెజెంట్ సీన్స్‌లో నీకెంత పేషెన్స్ టెస్ట్ జేసినా సరే ఎళ్ళే కొద్దీ ఒక హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఉంటది. నీకు గూస్ బంప్స్‌తో ఒక మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ వస్తదనమాట. సో, నువ్వు థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు లేకపోతే నువ్వు సినిమా చూసిన తర్వాత నీకొక మంచి ఫీలింగ్ ఉంటదనమాట. కానీ ఇవన్నీ జెప్తుంటే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఇంకా బాగా తీయొచ్చు. బట్ ఓవరాల్‌గా ఆ మొత్తం బెంగాలీ పోర్షన్‌లో ఆథెంటిసిటీ ఏదైతే ఉందో అదైతే చాలా బావుంది. సో, ఓవరాల్‌గా హి డిడ్ యావరేజ్ జాబ్ అని నాకనిపించింది. అంటే డీటెయిలింగ్ సినిమాలో చాలా బావుంది గానీ యాహ్! అంటే సగం సినిమా బావుంటది. అదే పాయింట్ ఇక్కడ. ఓకే. సో, హాల్ఫ్ ఆఫ్ ద మూవీ ఈస్ గుడ్. యాహ్! సో, సగం సినిమా బావుంటది. మిగతా సగం బాగోపోయేసరికి డైరెక్షన్ జస్ట్ యావరేజ్‌గుంటది. సో, యాహ్! డీటెయిలింగ్ అద్భుతంగా ఉంటది. బట్ డైరెక్షన్ అయితే కథ చెప్పే విధానం అయితే అదైతే సగం మంచిగానే ఉంది. నాకట్లా అనిపించింది. సో, యాహ్! ఓకే. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే యాహ్! మ్యూజిక్ అండ్ యాక్చువల్లీ బీజీఎం బై 'మికీ మయర్' గారు ఒకటే చెప్తా. యాహ్! క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. నన్నడిగితే ఇది 'మిక్కీ జే మయర్' గారి కెరీర్ బెస్ట్ వర్క్ అసలు. నాకెన్ని గూస్ బంప్స్ వచ్చాయంటే అన్ని గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బీజీఎం అయితే అదరగొట్టేశారు. పాటలైతే నాకు 3 ఔట్ ఆఫ్ 5 సాంగ్స్ చాలా నచ్చాయి. 'తార' ఈజ్ నంబర్ 1 అది రాసేది కృష్ణకాంత్ గారు. ఆబ్వియస్‌గా నేను బయాస్డ్. ఎందుకంటే ఆ పాట పాడేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్స్ 'కార్తిక్' గారు. సో, ఈ సినిమాకి 6 పాటలుంటాయనమాట. సో, ఫస్ట్‌దేంటంటే 'రైజ్ ఆఫ్ శ్యామ్' రిటెన్ బై కృష్ణకాంత్ గారు. 'ఏదో ఏదో' రిటెన్ బై కృష్ణకాంత్ గారు. 'సిరివెన్నెల' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'ప్రణవాలయ' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అండ్ 'తార' రిటెన్ బై కృష్ణకాంత్ గారు. అండ్ దెన్ ఫైనల్‌గా 'సిరివెన్నెల' ఫీమేల్ వెర్షన్ సంగ్ బై మన 'చైత్ర అంబదిపొడి' గారు. ఆల్సో రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దాని తర్వాత క్లైమాక్స్‌లో ఆ పాటొస్తది గదా! సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆ చెమ్మల పడవలు గడవలతోనని రాసిన కథలనమా గదిలే కలవన తన నడిసిన ఆరింటికి నీడకి కడవలు దాటే రేపును గుంచే ముందుడిలా తననానాన తాననాననననాన అదంతా ఉంటది గదా! అది గూడా రాసేది సిరివెన్నెల గారు. సో, యాహ్! ఈ సినిమాలో 6 పాటలుంటాయి. సో, సగం పాట రాసేది కృష్ణకాంత్ గారు. బట్ ఆఫ్‌కోర్స్ సినిమాలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆహ్, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో మెదుట మెదుట తన నిత్తురలో
తనన తనన తన తన్ననన తనననననని మొదటి కల తన నవ్వులలో చమకు చమకు తన మువ్వలలో చమకు చమకు తన నన్ననన తనననననది మొదటి కల ఓ చావులే ఇంతటి రారాసిరి మన్నదే ఈ శారద రాత్రి పరిమిళ చరితన్నల కొలతరి మన కలిసిన అయ్యహ మగ మురిసి అందుకే ఎందటి రారాసిరి నన్నన తానన నన్నన సృష్టికి చరితన్నుల కనబర బరసని తని నారీ సుకుమారి ఇది నింగిక నేలకి జరిగిన పరిచయమే. ఆ పాట ఎంత బావుందంటే అంత బావుంది అసలు. సిరివెన్నెల గారు అంటే చెప్తున్నా గదా! ఇట్స్ వెరీ ఫిట్టింగ్ ఏందంటే, ఇంత లెజెండరీ ఉండే ఒక వ్యక్తి, ఇంత అద్భుతంగా ఉండే ఒక వ్యక్తి, తెలుగు ఇంత అందంగా, ఇంత స్పష్టంగా రాయగలిగే ఒక వ్యక్తి, ఆయన మొదటి సినిమా 'సిరివెన్నెల'. దాని తర్వాత ఆయన ఆఖరి పాట అంటే చాలామంది అది జెప్తారు. కానీ ఆయన ఆఖరి పాట గూడా పాట పేరు 'సిరివెన్నెల'కొచ్చేసరికి ఒక అద్భుతమైన జీవితం గడిపిచ్చే ఒక వ్యక్తి. మనం ఎప్పుడూ ఆయన పాటల్లో ఆయన ఇంకా మా ప్రాణంతో ఉంటారు. ఆయన రాసే పాటలు, ఆయన రాసే సాహిత్యం, ఆయన ఆయన చేసే పనులు తెలుగు సాహిత్యానికి ఆయన అంటే ఆయన ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు. కానీ సిరివెన్నెల గారు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు. ఎప్పటికైనా. సో, దట్ ఈస్ హౌ మచ్ వి లవ్ అండ్ హౌ మచ్ ఐ లవ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో బెస్ట్ సాంగ్ అయితే 'సిరివెన్నెల'. 'ప్రణవాలయ' కూడా ఒక విజువల్ డిలైట్ అండ్ యాహ్! ఆ 2 పాటలు క్లాసిక్‌గా ఉంటాయి. సో, యాహ్! అది బానే ఉంటది. కానీ సాంగ్ ప్లేస్‌మెంటే బాలేదు. ఎందుకంటే ప్రతి 20 నిమిషాలకు ఒకటొస్తది. అంటే సిట్యుయేషన్ పరంగా అవి వస్తాయంటే అంటే ఒక ముక్కలో చెప్పాలండి. 'ప్రణవాలయ'కి, నీకు 'సిరివెన్నెల'కి నాకు తెలిసి ఒక 15 నిమిషాలు డిఫరెన్స్ కూడా ఉండదు. నీకు బేసిక్‌గా 10 నిమిషాల్లో నీకు ఆ 2 పాటలొస్తాయి. సో, యాహ్! అదొకటే చెప్తా. సినిమాటోగ్రఫీ బై సనుజాన్ వారగీస్ గారు. యాహ్! ఒకటే. క్లాసిక్ రాయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాల్లో ఎన్ని అద్భుతమైన రంగులతో నింపారంటే, అంత అద్భుతమైన రంగులతో నింపారు. ముఖ్యంగా ఈ సినిమాలో లైటింగ్. అసలు మీకు ఆ సీన్ గుర్తుంటే, నాని గారు, సాయి పల్లవి గారు ఆ పడవ మీద ఉంటారు. పడవ మీద ఉంటారు. అంటే నది మీద వెళ్తూనే ఉంటారు ఆ పడవలో. ఒక చిన్న ల్యాంటర్న్ ఉంటది. నీకు నాన్నగారి మొహం క్లియర్‌గా కనిపిస్తది. దాని తర్వాత నీకు సాయి పల్లవి గారి మొహం క్లియర్‌గా కనిపిస్తది. నీగా అంటే మొత్తం చీకటిలో ఉంటది. డార్క్ బ్లూ ఉంటది. డార్క్ బ్లూతో సహా బేసిక్‌గా ఒక బ్రౌన్ లైటింగ్ ఉంటది ఆ సీన్. దాని తర్వాత గుడిలో ఉండే సీనుల్లో అక్కడ ఉండే ఒక ఏంటి బేసిక్‌గా ఆహ్, ద్ ఆహ్, దీపాలు వెలగడం అదంతా చేసే కొద్దీ. సో, అది 2 గూడా. ఇంకోటేందంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఆయన తీసే కొద్దీ, ప్రణవాలయ ఆయన తీసే కొద్దీ అసలు ఈ సినిమా ఔట్ అండ్ ఔట్. యాహ్! ఔట్ అండ్ ఔట్ మాస్ బై మన 'సంజయ్ వర్గీస్' గారు. అంటే లైటింగే ఈ సినిమాకి హైలైటు. ఫ్రేమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. సో, యాహ్! సినిమా బేసిక్‌గా ఒక విజువల్ ఫీస్ట్ స్టార్ట్ టు ఫినిష్ 'శ్యామ్ సింగారాయ్'. సో, అద్భుతంగా ఉంటది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్ బై అవినాష్ కొల్ల గారు. యాహ్! ఒకటే. క్లాసిక్ రాయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. అసలు ఈ సి ఈ సినిమాలో అవినాష్ కొల్లగారు చేసే పనైతే నాకు తెలిసి ఇది ఆయన కెరీర్ బెస్ట్ వర్క్. నాకు తెలిసి ఇది ఆయన ఎందుకంటే ఆయన మంచిగా చేయలేరు కానీ, అసలు అది సెట్ అని ఎవడైనా అనుకుంటార్రా? ఎవడు అనుకోడు. అంత ఆథెంటిక్‌గా, అంత రియలిస్టిక్‌గా ఆయన తీశారు. ఈ సినిమాకి అన్‌డౌటెడ్‌గా హైలైట్ టెక్నికాలిటీ పరంగా ఏంటంటే నన్నడిగితే 100% ప్రొడక్షన్ డిజైన్. నాకసలు డౌటే లేదు. అక్కడ ఆ పీరియడ్ ఆ మొత్తం 1970స్ బెంగాల్ పీరియడ్ సెటప్పు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉండే ఒక ఆఫీసు, 'శ్యామ్ సింగారాయ్' ఉండే ఒక ఇల్లు, ఆ మొత్తం దేవదాసి బిల్డింగు, దేవదాసి ఫౌండేషన్ అంటే మొత్తం బెంగాలీ ఆర్కిటెక్చర్, ఆ స్టైలింగు అదంతా, ఆ స్ట్రీట్ సెట్ గానివ్వండి, వాళ్ళు తీసుకునే లొకేషన్స్ గానివ్వండి,
ఈ సినిమా ఎంత ఆథెంటిక్ అండ్ రియలిస్టిక్‌గా ఉంటదంటే బేసిక్‌గా నువ్వు 'ఆచార్య' సినిమా తీసుకో. ఆ సినిమా ఎంత ఆర్టిఫిషియల్‌గా ఉంటదంటే, ఈ సినిమా ఎంత రియలిస్టిక్‌గా ఉంటదంటే బేసిక్‌గా నీకు ప్రపంచం ఉన్నంత తేడా ఉంటది. బట్ యాహ్! ఆర్ట్ డైరెక్షన్ అయితే ఈ సినిమాలో టూ గుడ్. వరల్డ్ క్లాస్ అసలు. ఇది ఒక రేంజ్‌లో ఉంటది బేసిక్‌గా. సో, ఫుల్ క్రెడిట్ టు అవినాష్ కొల్ల గారు. సార్ ఇది బేసిక్‌గా ఒక మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంతే. ఆ మొత్తం ఆ టెంపుల్ సెట్ అయితే ఒక మాస్టర్ పీస్ అంతే. దాని తర్వాత ఆ కాళీ విగ్రహం కూడా అది చాలా అద్భుతంగా ఉంటది. బట్ ఆ సెట్ మొత్తం బేసిక్‌గా ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ అనేది ప్రొడక్షన్ డిజైన్ ఒక మాస్టర్ పీస్ అంతే. నెక్స్ట్ ఎడిటింగ్ బై నవీన్ నులి గారు. ఫస్ట్ హాఫ్ పిచ్చ బోర్ కొడతది. సెకండ్ హాఫ్ బావుంటది. బట్ పాటల ప్లేస్‌మెంట్ బాలేదు. సో, మొత్తానికి ఎడిటింగ్ అయితే నన్నడిగితే యావరేజ్. డైలాగ్స్ అయితే అద్భుతంగా రాశారు. బెంగాలీ డైలాగ్స్ కూడా చాలా బావున్నాయి. మరొకసారి ఆథెంటిసిటీ కూడా చాలా బావుంటది. కాస్ట్యూమ్ డిజైన్ అయితే ఔట్‌స్టాండింగ్. అసలు టూ గుడ్. ఆ మొత్తం 1970స్ అదంతా రీక్రియేట్ చేసే కొద్దీ దాని తర్వాత సాయి పల్లవి గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. నాని గారు అందరికంటే అందంగా కనిపిస్తున్నారు. అండ్ యాహ్! కాస్ట్యూమ్ డిజైన్ అయితే వాళ్ళు అద్భుతంగా చేశారు. సినిమాల్లో రెండే ఫైట్‌లుంటాయి. ఆహ్, యాహ్! బేసిక్‌గా రెండే ఫైట్‌లుంటాయి. ఒకటి ఫస్ట్ హాఫ్‌లో వస్తది. ఇంకోటి ఇంకోటి సెకండ్ హాఫ్‌లో వస్తది. ఆఫ్‌కోర్స్ సెకండ్ హాఫ్‌లో టెంపుల్ ఫైటే సినిమాలో బెస్ట్ ఫైట్. దానికి కావాల్సిన ఎమోషన్. అది ఆల్మోస్ట్ మన 'రాజమౌళి' గారి రేంజ్ ఒక ఎమోషన్, గూస్ బంప్స్ అదంతా ఒక తెప్పిస్తది. అంటే నాకట్లా అనిపిస్తది. సో, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయా. ఆ ఫస్ట్ హాఫ్ ఫైట్‌లో ఆ డీటెయిలింగ్ నాకు చాలా ఇష్టం. ఏందంటే, ఆ ఖాళీ అంటే గోడ మీద ఆ ఖాళీ పెయింటింగు అది ఆల్‌మోస్ట్ లైక్ సింబాలిక్‌గా ఉంటది. ఏందంటే బికాజ్ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ కాళీ విగ్రహం దగ్గర అంటే కాళీ టెంపుల్‌లోనే, కాళీ గుడిలోనే మొత్తం ఫైట్ జరుగుతది. సో, ఆ డీటెయిలింగ్ కూడా నాకు నాకు చాలా ఇష్టం ఉంటుండే. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై 'నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్' అయితే అద్భుతం. మహా అద్భుతం. ఎందుకంటే వాళ్ళ నిర్మాతలు మార్చడం అనేది ఈ సినిమాకి బెస్ట్ డెసిషన్. సినిమాలు పెట్టే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టే ఆ స్కేలు, ఆ గ్రాండ్‌నెస్ అదంతా నీకు మొత్తం కనిపిస్తది. సో, ఫుల్ క్రెడిట్ వెంకట బోయినపల్లి గారు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అయితే అందరూ అద్భుతంగా చేశారు. ఒక ఎడిటింగ్ తగ్గి కొంచెం తగ్గింది ఈ సినిమాలో. బట్ అది కాకుండా మ్యూజిక్ 'మిక్కీ జే మయర్' గారు, 'సంజయ్ వర్గీస్' గారు, దాని తర్వాత 'అవినాష్ కొల్' గారు అందరూ ఎరగదీశారంతే టెక్నికాలిటీస్ పరంగా. సో, యాహ్! సో, మొత్తానికి దీన్ని ర్యాప్ జేయాలంటే ఎందుకంటే ఇంతవరకు చాలా టైం పట్టింది. సో, ఐయామ్ వెరీ సారీ. ఒక ఎక్సలెంట్ ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్‌తో ఒక యూజ్‌లెస్ ప్రెజెంట్ డే పోర్షన్స్‌తో 'శ్యామ్ సింగర్ రాయ్' అనే ఒక సినిమా ఒక యావరేజ్ మూవీ. ఎందుకంటే కొంతమందికి ఈ సినిమా బావుండేది. బట్ యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే ఈ సినిమా ఇంకా బాగా వాళ్ళు తీయొచ్చు. అండ్ బేసిక్‌గా వాళ్ళొక ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా తీయడానికి ఆ అవకాశం వాళ్ళు వదులుకున్నారనేదే నీకు యాక్చువల్లీ ఈ సినిమాలో నీకు బాధేస్తది. అండ్ యాహ్! అంటే బేసిక్‌గా ఈ సినిమా మొత్తం 1970స్‌లో వాళ్ళు తీసుంటే వాళ్ళు ఒక రేంజ్‌లో ఉండేది. కానీ అవన్నీ గాకుండా 'నాని' గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ 'శ్యామ్ సింగర్ రాయ్' అండ్ సాయి పల్లవి గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ యాస్ 'రోజీ'. ఈ సినిమాని నేను యాక్చువల్లీ గుర్తు చేస్తాయి. వాళ్ళిద్దరు ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్సెస్‌తో అండ్ అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్సలెంట్ అండ్ అమేజింగ్ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ 2 ఈ అంటే ఈ 3 ఈ సినిమాకి హైలైట్. సో, యాహ్! థట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. సారీ నేను చాలా ఈరోజు ఎక్కువసేపు మాట్లాడాను. చాలా టైం తీసుకున్నా. బట్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. Have a fantastic weekend. Take care. Enjoy Salar and Dunki once again. And we will see you on Monday, where we will be talking about 2023లో బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ 'సలార్' స్టారింగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్ గారు. బీ దేర్ ఆర్ బీ స్క్వేర్. వన్స్ అగైన్ హావ్ ఎ ఫ్యాంటాస్టిక్ వీకెండ్. టేక్ కేర్. బై బై. వి విల్ సీ యూ నెక్స్ట్ వీక్.